నిద్రపోతూ ఉండు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఏదైతే మనం కోరుకుంటామో వాటన్నిటినీ దేవుడు దయచేస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పైన ఆధారపడం. అన్ని కాలాల్లో చూడండి, కాలం రెడీగా ఉంది. వేరే కాలంలోకి సహోదరి వెళ్ళాలి విక్టోరియా, కానీ వెళ్ళలేకపోతుంది. అక్కడ వ్యక్తి దగ్గర అన్నీ ఉన్నాయి. ఈ వ్యక్తి చేయి చేస్తుంది, ఆ వ్యక్తి చేతులు కట్టుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి ముందుకు రావడం లేదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? మరొక వ్యక్తి ఎవరైతే ఈ వ్యక్తి కంటే పై హోదాలో ఉన్నదో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తిని ఇద్దరు కలుసుకునే విధంగా. అయితే ఈ వ్యక్తి ఎవరికైతే ఇష్టం లేదో, ఎవరైతే విరోధి ఉన్నాడో ఆ విరోధిని కూడా ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా దీవించబడాలి, ఏ రకంగా నేను లేవనెత్తాలి, దేవుడు అది నీ ముందు చేసి తీరుతాడు. అందుకే అంటాడు యుద్ధము. కాబట్టి ప్రతి ఒక్క సీజన్లో, అందుకే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 3 నుంచి 6 వరకు మనం చదివితే, యు ఆర్ మై You are my refuge, you are my fortress, you are my friend in need, you are my all. I will worship you with all of my heart, I will seek your face all through my life. I will serve you, Lord, with all my here. So దేవుడు మన యొక్క పాటర్, ఆయన కుమ్మరి, మనమేటిది మట్టి. మనం ఆయన కుమ్మరి అయితే మనమేటిది కుండను తయారు చేసేవారెవరు? కుమ్మరియే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ద పాటర్ అండ్ ద క్లే, యాజ్ ద క్లే ఈజ్ ఇన్ ద పాటర్స్ హ్యాండ్, సో ఆర్ యూ ఇన్ మై హ్యాండ్ అంటున్నాడు దేవుడు. ఏ విధంగా అయితే కుమ్మరి చేతిలో మట్టి ఉంటుందో అదే విధంగా మనం ఉన్నాం. కానీ కొన్నిసార్లు మన తెలివితేటలు అధికమై మన బుర్ర బాగా పెరిగిపోద్ది అనమాట. కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదు, ఇమోషనల్ ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది, తొందరపాటు. ఆ తొందరపాటు వల్ల మనం ఏం చేస్తామంటే, ఎవరి చేతిలో అయితే మనం ఉండాలో వాళ్ళ చేతుల నుంచి జంప్ అవ్వడానికి ప్రయాసపడుతుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ మస్ట్ సమ్ టైమ్ బ్రేక్ అండ్ రీమేక్ అస్ టు ఫిట్ హిస్ ప్రాసెస్. తన యొక్క ప్రణాళికలో కొన్నిసార్లు దేవుడు మన మట్టి లాంటి కుండలమైన మనల్ని విరగొట్టి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు చాలామంది అనుకుంటారు, నేను విరిగిపోయినా, నలిగిపోయినా, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎన్నో రకాలుగా మనం ఫీల్ అవుతుంటాం, ఎన్నో రకాలుగా. గత జీవితంలో గత సంవత్సరం మనం చూస్తే చాలా బ్యాడ్గా ఉండే అంటాం. కానీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఎందుకంటే మనల్ని తిరిగి ఒక మంచి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు మనల్ని తయారు చేయాలంటే కొన్నిసార్లు విరగొట్టాలి, పూర్తిగా విరగొట్టాలి. ఎందుకు బ్రదర్ నా జీవితంలో ఇట్లా అవుతుంది? కొన్నిసార్లు మనం ఎన్నో ప్రార్థనలు, ఇందాక చూపెట్టాను కదా, సహోదరి ప్రార్థన చేస్తుంది చేస్తుంది చేస్తుంది, అయినా ఏమైతలేదు. సో కొన్నిసార్లు ఇంత విరిగి జీవితం, అప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందంటే, బతకడం కంటే బాగా ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేస్తారు. బ్రతక కంటే చావడమే మేలు. ఎలా అవుతుంది నా జీవితంలో? ఏమవుతుంది? ఎటు మార్గం కనిపించదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సో పర్ఫెక్ట్ డిజైన్ తీసుకొస్తాడు. విరగొట్టాడు అనుకోకు, విరిగిపోయినావు అనుకోకు, నాశనం అయిపోయింది అనుకోకు. ఎలాంటి డిజైన్ తీసుకొస్తాడంటే చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా చేస్తాడు. చూసే కళ్ళు చూడాలనిపించాలి నిన్ను. ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన లెక్క 8వ అధ్యాయం 28, 29లో, గాడ్ వర్క్స్ ఆల్ థింగ్స్ ఫర్ యువర్ గుడ్. ప్రతి ఒక్కటి నీ మంచి కోసం, నీ మేలు కోసం, నీ ఎదుగుదల కోసం, నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కోసమే చేస్తున్నాడు. ద మోర్ యు ఫాల్, ద మోర్ యు విల్ గెట్ అప్. ఎంత నువ్వు పడిపోతావు అంత ఎత్తుకి దేవుడు ఎత్తుతాడు. అందుకే నేను ఈ పాట పాడుతుంటాను, ఎక్కలేనంత నేను ఎక్కలేను, ఎత్తైన కొండపైకి ఎక్కించవా నన్ను నడిపి. అందరికి వచ్చేసింది. జేమ్స్ చాప్టర్ 1 verse 2 and 4, ట్రయల్స్ ప్రొడ్యూసెస్ పేషెన్స్ అండ్ మెచ్యూరిటీ. సో ఎప్పుడైతే వేదన, బాధ, దుఃఖము, కన్నీరు 5 సంవత్సరాలు వేడి చేసిన బ్రదర్, ఎన్ని సంవత్సరాలు?
మధ్యలో కరోనా వచ్చేసింది బ్రదర్, అయినా వెయిటింగ్లోనే ఉన్నా. అటు ఇటు కాకుండా కరోనాలో చాలామంది చాలా తడపాయించారు, గిలగిల్ల కొట్టుకున్నారు, బయటికి వెళ్ళలేరు, లోపల ఉండలేరు. అది మింగలేం కక్కలేని అన్నట్టు అట్లా ఉంటుంది అనమాట. వాంది వరమాదిరికి దన వరమడదాం వెలియు, ప్రైజ్ ద లార్డ్. ఆ రీతిగా సో కరోనాలో చాలామంది గిలగిలలాడిపోయారు. అలాంటి బ్రతుకు కూడా కొంతమంది బయటికి ఏది చెప్పుకోలేని, లోపల ఉండలేని జీవితం జీవిస్తుంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, మీ ఎదుగుదల కోసం సహనము, ఓర్పు. ఈరోజు చాలామంది తొందరపడతారు మార్పులు రాకపోతే, కావాలనుకున్నది జరగకపోతే వాళ్ళ సహనం, దే విల్ జంప్ అవుట్, కుమ్మరి చేతి నుంచి బయటికి వెళ్ళిపోతారు. అదే నేను చెప్తున్నాను మీకు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు విరగొడితే, కొన్నిసార్లు మనని బలహీనం పరిస్తే, కొన్నిసార్లు మన జీవితంలో బాధలు తీసుకొస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా నన్ను జాగ్రత్తగా వినండి, నేను లోతుగా వెళ్తున్నాను, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. సో మనం ఏం చేస్తాం, జంప్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ప్రజల దగ్గరికి వెళ్తాం, కొన్నిసార్లు మంచి సలహాలు వస్తాయి, కొన్నిసార్లు కొన్ని కౌన్సిలింగ్స్ మీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. కౌన్సిలింగ్కి మెచ్యూరిటీ అక్కర్లేదు, దేవుని ఆత్మ కావాలి. కౌన్సిలింగ్కి వయసు అక్కర్లేదు, దేవుని అభిషేకం కావాలి, ముందు చూపు తెలియాలి వాళ్ళకి. అది లేకపోతే అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి జీవితాలే నాశనం అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మాట వింటే నీకు సంసారం, నీ కుటుంబం బాగుపడుతుంది. ఒక్క మాట తప్పిపోయినావా నీ ట్రాక్ మొత్తం తప్పిపోతుంది, జీవితం సమస్తం నాశనం అయిపోతుంది. కౌన్సిలింగ్ అంతా సామాన్యమైనది కాదు. చాలామంది వేరే విదేశాల్లో మనం చూస్తాం, డబ్బులు ఇచ్చి జాతకం చెప్పించుకుంటారు, కౌన్సిలింగ్ చెప్పించుకుంటారు. ఒక కుటుంబం నిలబడాలి, ఒక భార్య భర్త నిలబడాలంటే అక్కడ కంప్యూటర్లో చూసి చెప్తే నిలబడదండి, వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ మీద నిలబడదు. దేవుని అభిషేకించిన భర్త భార్య, అది దేవుని అభిషేకం చేత వారు ఇరువురు ఒకటై ఉన్నారు. దేవుడు నిర్ణయించిన నిర్ణయం అది, ఎవరో చెప్తే జరిగే కార్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. సో ఎప్పుడైతే మనం విరుగుతామో, నలుగుతామో, బలహీనంగా ఉంటామో, ఎప్పటి వరకైతే మన జీవితంలో దేవుని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయి ఉందో, గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ దేర్ సంథింగ్. హీ ఈస్ టీచింగ్ యూ పేషెన్స్, హీ ఈస్ మేకింగ్ యూ మెచ్యూర్. అక్కడ మెచ్యూరిటీ రావాలని, నీలో ఎదుగుదల రావాలని, నీ ఆలోచన పెరగాలని, నీ జ్ఞానం పెరగాలని, నీకు బుద్ధి రావాలని, నీ నడవడిక మారాలని, నువ్వు ఉండే స్థలంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ప్రతి ఒక్కటి దేవుడు నీకు నేర్పించడానికే ఆ యొక్క విరుగుడు, ఆ సమయము అక్కడ నిన్ను ఆపి అనేక విధాలుగా నువ్వు బలహీనంగా ఉండే విధంగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి అసాధ్యమైన కార్యం కాదు. మనం అనుకుంటాం, ఎందుకు నేను ఇలా ఉన్నాను, నేను ప్రార్థన చేస్తే ఎదగాలి కదా, నేను ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు. దేవునికి అసాధ్యమైనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సాధ్యం. ఒక క్షణంలో లేవనెత్తగలుగుతాడు. నేను ఎన్నో కోరికల్లో ఉన్నాను, నేను కూడా చాలా కోరికల్లో ఉన్నాను, దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాను. కానీ బట్ స్టిల్ సిన్స్ 25 years ఇలాగే నిలబడి బోధిస్తున్నాను. ఇలాగే ఎన్నోసార్లు విరిగి, ఎన్నోసార్లు నలిగి, ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా జీవితాన్ని జీవించి కూడా, ప్రభువా ఎందుకు నా జీవితం అడగరాదు. ఎందుకంటే ఇందులోనే నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు చూడండి, చాలామంది టంగ్స్లో మాట్లాడతారు. నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, భాషల్లో మాట్లాడుతున్నాను. దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. దేవుడిని ఇక్కడ వేరే భాషలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, అవన్నీ నిన్ను తయారు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు మనల్ని పర్ఫెక్ట్ చేయడానికి, మరి అదే విధంగా ఎక్కడైతే మనం చేరాలి అక్కడ ఎంటర్ అవడానికి కావలసిన కేపబిలిటీస్, కావలసిన శక్తి, బలము, నాలెడ్జ్, ఎవ్రీథింగ్, అండర్స్టాండింగ్, అవన్నీ కావాల్సింది ఇక్కడ నీకు దయచేసి అక్కడ నేను ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఇప్పుడు చూడండి, మనము ఎయిర్పోర్ట్లో వెళ్తాం, ఇక్కడ నుంచి సపోజ్ అమాన్ వెళ్తాం, అబుదాబి వెళ్తాం, అక్కడి నుంచి చూడండి వేరే దేశానికి వెళ్ళాలంటే అక్కడ ట్రాన్సిట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలంటే డైరెక్ట్గా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోం, మధ్యలో ఒక ఎయిర్పోర్ట్లో దిగుతాం. అక్కడి నుంచి ట్రాన్సిట్ అన్న దారి తెలియకపోతే ఎంగపోను, ఎంఏ బిఎడే కానీ ఎక్కడ పోవాలో తెలియదు మనకి. తెలుసా? తెలియదు. ఆడ పోయి యాన్న ఇండియా కారకురానా అదో పంజాబీ డ్రెస్, అది ఇండియా ఖచ్చిత. సో ఆ రకంగా అక్కడ షర్ట్ షల్వార్లు, చీరలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళని చూడండి, అడుక్కొనే పోవాల్సి వస్తుంది. అవునా కాదు? అయితే అలాంటి ట్రాన్సిట్ నీ జీవితంలో ఏదన్నా వస్తే నువ్వు అలాగా ఉండకూడదు. నీకు చెప్పిన వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు, నిన్ను నడిపించే వాళ్ళు ఉండరు, అందరూ నీకు వ్యతిరేకంగా ఉంటారు, కానీ నీకు సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి చాలామంది కోడళ్ళు అత్త ఇంటికి వెళ్తారు, వాళ్ళకి అక్కడ సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు అమ్మ వాళ్ళు,
తల్లి చెప్తుంది ఇవిడి ఒకరినో ఇవిడి ఎదిరికినో మామేరికట్టే ఇవిడి పేసినావు. ఆయన వాళ్ళు అట్లుంటారా? అస్సలు ఉండనే ఉండరు. ప్రైజ్లో ఎన్ కల్లా తెలియ మమ్మీ, ప్రైజ్లో నాకు రొమ్మ పడిచిటో ఇంకో పడికిన కాలమా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఏ పడపు పనికిరాదు, దేవుని చిత్తమే పనికి వస్తుంది. కాబట్టి ఇలాంటి మార్గంలో మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు ముందుగానే మనకు నేర్పించి మనల్ని నడిపిస్తాడు. సో వెన్ సమ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, డోంట్ ట్రై టు ఫైట్ గాడ్. దేవునితో మనం పోరాడకూడదు. చాలామంది యుద్ధము యెహోవాదే, కడులే అవును అడిచి సావచ్చినా. ప్రైజ్ ఆడే మొగుడు లేకుంటే పోతావు నువ్వు చంపేస్తే. అలాంటి మొగుడు మళ్ళీ దొరకడు. అవునా కదా బ్లెస్సి? ప్రైజ్లోనా తండ్రి వందనం. ఎందుకంటే ఎంత సాధించినా భరిస్తాడు. అలాంటి మొగుడు ఎక్కడ దొరుకుతాడు? ప్రైజ్ ద లార్డ్. వేరే లాంటి మొగుడు అంటే 2 బైరీలు 4 కిక్కులు ఫినిష్, అక్కడితో క్లోజ్ చాప్టర్. ఆయన అట్లా కాదు, అది కాదు బ్లెస్సి, నీ కాలు ముక్తా కాలు కుమ్ముట్రా బ్లెస్సి, మర్చిపోయిన నీకు తమిళ్ రాదు కదా, తెలుగులో చెప్తా అంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే నువ్వు అలాంటి మొగుడు నీకు దొరికి కావాలనుకుంటావు. 2 పంచులు 2 కిక్కులు అయితే ఎప్పుడో బాగుపడిపోతారు. అవునా కాదు? ప్రైజ్ ద లార్డ్. చాలామంది అలాగే మారిండ్రు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, గాడ్స్ కరెక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లవ్, నాట్ రిజెక్షన్. దేవుని యొక్క ప్రతి ఒక్కటి ఎవరిని కూడా మీరు Psalm 41లో చదివితే, 141లో మీరు చదివితే అక్కడ కిందికి వస్తూ ఉంటే అక్కడ చూడండి ఒక వచనం ఉంటుంది, నేను మీకు చెప్తాను. దావీదు రాజు అంటాడు, లెట్ ద రైచియస్ కరెక్ట్ మీ అంటాడు. లెట్ ద రైచియస్. ప్రైజ్ ద లార్డ్. మనకు చాలా కోపం వస్తుంది అప్పుడు. ప్రైజ్ ద లార్డ్. చదువుదామా? 141 verse 8 అనుకుంటాను. ప్రభు 1 second 5 చదువునా? గర్వాత్ములు నా కొరకు వలయొడ్డి ఉచ్చులు పన్నిరి, నా మార్గములను. సార్ 141 సార్ 141 ఇమ్మనండి. సజ్జనుడు 5వ వచనం చదవండి. సజ్జనుడు నన్ను దయతో శిక్షించి. ఎవరంట శిక్షించాలంట? మంచి వాళ్ళు నన్ను దయతో శిక్షించాలి. మందలించినప్పుడు అది నాకు తైలాభిషేకము. అది ఏంటంట? అగునుగాక. అట్టి అభిషేకం. లెట్ ఇట్ బికమ్ an anointing for me. Let the righteous rebuke me. Let the righteous correct me. King David says, అది నాకు చాలా మంచిది, అది కనికరము, అది జాలి, అది తైలాభిషేకం నాకు. కానీ మూర్ఖుడు నా తల మీద చేయబెట్టి తైలాభిషేకం నాకు చేయకూడదు. లెట్ ద వికెడ్ నాట్ అనాయింట్ మీ, లెట్ ద వికెడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఓవర్ మీ అండ్ అనాయింట్ మీ అంటాడు కింగ్ డేవిడ్. సో ధర్మాత్ములు, సజ్జనులు, దైవజనులు మనల్ని శిక్షించి సిద్ధీకరించిన, మనల్ని కరెక్షన్ చేసినప్పుడు ఎవ్రీ కరెక్షన్ ఈజ్ ఎ డిసిప్లిన్. ఈజ్ టీచింగ్ అస్ ఎ డిసిప్లిన్. నువ్వు ఎంత పెద్దదాన్న అయి ఉండు, ఎంత సౌకర్యాన్న ఉండు. సో ఎవ్రీ కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే దేవుడు, దావీదు రాజు ఏమంటున్నాడు? నాకు కరెక్షన్ చేసే నీతిమంతులను పంపించు నా జీవితంలోకి. కానీ కొందరికి అది నచ్చదు, కొందరికి నచ్చదు. సో వెన్ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సిస్టర్ విక్టరీ ఉంది, ఇక్కడ ఫ్రాన్సినా ఉంది, దైవజనుడు రావాల్సిందే. సో ఎవ్రీ ప్రాఫిట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ టు బ్రింగ్ ప్రాఫిట్ ఇన్ యువర్ లైఫ్. మీకు లాభం తీసుకొచ్చే ప్రవక్తలు వస్తారు. ప్రవక్తలు ఎందుకున్నారంటే లాభం తీసుకురావడానికి. టుమారో ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ఆన్ దిస్ వర్డ్. ఏ ప్రాఫిట్ విల్ కమ్ టు బ్రింగ్ ప్రాఫిట్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ప్రతి ఒక్క నీతిమంతులను కరెక్షన్ చేయాలి. ఎందుకు కరెక్షన్? ఎందుకంటే నీ జీవితంలో ఒక మంచి మార్గం, ఒక మంచి జీవితం, ఒక డిసిప్లిన్ లైఫ్ నువ్వు జీవించాలని. ఎప్పుడైతే నీలో డిసిప్లిన్ ఉంటుందో శాంతి, సమాధానం అన్నీ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 Peter chapter 5 verse 10 చదువుదాం. సో గాడ్స్ కరెక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లవ్, నాట్ రిజెక్షన్. 1 Peter chapter 5 verse 10, ఆఫ్టర్ యు హావ్ సఫర్డ్ ఎ వైల్ గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు కొద్ది కాలము శ్రమలు అనుభవించిన తర్వాత
దేవుడు నిన్ను స్థిరపరుస్తాడట, ఆమేన్ దేవుడు నిన్ను బలపరుస్తాడట. ఆమేన్ యు విల్ సెటిల్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్ నేను ఇందాక ఒక సహోదరికి చెప్పాను, అమ్మ నీకు పెళ్ళైన 5 సంవత్సరాల వరకు కొద్దిగా ఆందోళన, వేదన, బాధ, బలహీనం ఉంటుంది, దాని తర్వాత నువ్వు సెటిల్ అయిపోతావు. ఆమేన్ కొద్దిగా కాలం పడుతుంది మనకు సెటిల్ అవ్వడానికి, కానీ దేవుడు మనల్ని సెటిల్ చేసే తీరుతాడు. ఆమేన్ ఎక్కడైనా ఉండును మన జీవితంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరుగుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో జరుగుతుందో, మనం ఏమనుకోవాలి తెలుసా? రిస్టోరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆమేన్ నేను పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు మళ్ళీ సమకూర్చే కాలం ఇది. నేను పోగొట్టుకున్న శక్తిని, నేను బలహీనుని అనుకుంటారు, నేను బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నేను బలహీనుణ్ణి, కానీ తిరిగి వాటన్నిటిని దేవుడు సమకూర్చబోతున్నాడు. నువ్వు పేరు, ప్రతిష్ట, మహిమను కోల్పోయావేమో, హోదా, పేరు, ప్రతిష్ట, ధనము కోల్పోయావేమో, ఈ కాలంలో దేవుడు వాటన్నిటిని నీకు తిరిగి తీసుకురాబోతున్నాడు. ఆ రీతిగా దేవుడు దీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనల్ని అంటే ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఎప్పుడైతే ప్రాసెస్లో ఉన్నాడు, ఒక ప్రణాళికల్లో మనం నడిపిస్తున్నాడో, దానికి వ్యతిరేకంగా మనం పోరాడకూడదు. ఇప్పుడు చాలామంది పోరాడతాడు. ప్రైజ్ ది లార్డ్. సో అందులో నంబర్ 1 ఏంటంటే, అందులో ముఖ్యమైనది మనం చూడాలంటే, దేవుడు ప్రత్యేకంగా ఈ కాలం మనకు దగ్గర పడినప్పుడు, వేరే కాలంలో మనం వెళ్తున్నప్పుడు ఒక సంఘటన మీ జీవితంలో జరుగుతుంది. ఆటోమేటిక్గా మీ జీవితంలో జరుగుతుంది. అది మీకు జరిగే ఉంటుంది. మీరు బాగా ఆలోచిస్తే, అవును బ్రదర్, ఇది నా జీవితంలో జరుగుతుందని మీరు ఇప్పుడే కనుగోగలుగుతారు మీరంతలో మీరే. ప్రైజ్ ది లార్డ్. సో మనలో ఒక కోరిక ఏం పుడుతుందంటే, అనుదినము ప్రార్థన చేయాలని ఒక కోరిక పుడుతుంది. అనుదినం అన్యూజువల్ అన్నమాట, డైలీ జరిగేది కాదు, ఎప్పుడు జరగలేని కోరిక ఒకటి పుడుతుంది. నేను ప్రార్థనలో నా జీవితం గడపాలి, నేను ప్రార్థనలో సమయం గడపాలి, నేను అధికంగా ప్రార్థన చేయాలని ఒక ఆశ పుట్టుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక గ్రూప్లో కలిసి చేసే ప్రార్థన కాదు, వ్యక్తిగతంగా ఒంటరిగా నువ్వు కూర్చొని ఆ ప్రార్థన చేయాలని నీకు ఆ ఇష్టం వస్తుంది. అది ఒంటరితనం కాదు, మరి అదేవిధంగా ఫ్రస్ట్రేషన్ కూడా కాదు, వేదన కాదు, బాధ కాదు, దుఃఖం కాదు. నువ్వు ఒంటరిగా లేవు, ఒంటరితనాన్ని అనుభవిస్తలేవు, కానీ ఏదో నీ మనసులో ఒక పులకరింతు, ఏదో ఒక కోరిక. ఆ కోరిక ఏంటంటే, నేను దేవుడితో కొంత సమయం నేను ఒక్కడినే గడపాలి, నేను ఒక్కడినే ఉండాలి. ఇప్పుడు నేను చూడండి, హఠాత్తుగా తల్లి మరియా వేలాంగణికి వెళ్ళిపోయాను. ఎందుకు? నాతో ఇంతమంది టీం మెంబర్స్ ఉన్నారు, ఎవరిని పిలిచినా గబక్కమని వచ్చేస్తారు, అవునా కాదా? అయితే నేనేం చేశాను, నేను ఒక్కడే వెళ్ళాలి, నేను ప్రత్యేకంగా తల్లి మరియతో మరి యేసయ్యతో నా ప్రత్యేకమైన సమయము నేను గడపాలి. ఆ రీతిగా నా కోరిక ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, కానీ నాకు పుట్టింది, నేను వెళ్ళిపోయినా. సో ఆ రీతి కోరికలు మీ జీవితంలో పుడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. మరి నేను నిరాశతో వెళ్ళలే, అయ్యయ్యో అని పాట పాడుతూ వెళ్ళలే, సంతోషంగా వెళ్ళిన. నాకు ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు, నేను ఒక్కడిని గాను, వెళ్తున్నా ఒక్కడినే, కానీ నేను ఒక్కడినే ఉన్నానని ఎలాంటి బాధ లేదు. எங்கே பஸ் நிற்கிதாங்க, நல்லா நிற்கிறாங்க, நல்லா டீ కాఫీ గీపీ కుర్చీட்டு మరపడియారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫోన్ ఎవరికైనా చెప్పొచ్చు సిగ్నల్ లేదని, ఎత్తినా ఇష్టం, ఎత్తకపోయినా జర్నీలో అయిందమ్మా ఫోన్ సిగ్నల్ లేదంట. ఎవరేం చేస్తారు? దిల్కా రాజా. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? మండుతుందేమో. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏదో ఒక కార్యం జరుగుతుంది. నువ్వు ఒంటరిగా కూర్చొని దేవుడితో ప్రార్థన చేస్తున్న సమయంలో, చేయాలనుకున్న ఈ సమయంలో, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ నోబడీ నోస్. ఎవ్వరికి తెలియదు ఏం జరుగుతుందో. నోబడీ నోస్ అండ్ యూ కెన్ ఆల్సో డూ నథింగ్. నువ్వు కూడా ఏం చేయలేవు. వై? బికాజ్ ఓన్లీ యువర్ గాడ్ నోస్. ఏది ఎవరికి తెలియదు, కేవలం నీకు, నీ దేవునికి మాత్రమే తెలుసు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొందరి జీవితంలో ఎలా కాలాలు మారుతాయో అవి మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే బికాస్ యు ఆర్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద సీజన్, యు ఆర్ అమంగ్ ద పీపుల్, బట్ వెన్ ఎవర్ యు ఆర్ కమింగ్ అమంగ్ ద పీపుల్, సంథింగ్ ఇన్ యూ వాంట్ టు బీ అలోన్. చూడండి, ఈ సీజన్లు మారుతున్నప్పుడు చాలా మందితో మీరున్నారు, చాలా మందిలో కూడుకుంటున్నారు, చాలా మందితో మీకు గ్యాదరింగ్ ఉంది, అయినా కూడా మీ కోరిక ఏం పుడుతుందంటే, నేను ఒక్కడనే కూర్చోవాలి దేవుడితో. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏంటంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆ రీతిగా తయారు చేయాలని కోరుకుంటున్నాడు. ఆ రీతిగా
మీకు ఆ సిగ్నల్స్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. నువ్వు ఒంటరిగా రా, నువ్వు నాతో కూర్చో, నువ్వు నాతో మాట్లాడు, నేనేదో నీ జీవితంలో చేయబోతున్నానని దేవుడు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడిగో. ఇప్పుడు చూడండి, మీరు వినండి. ఆర్ యు లిస్నింగ్? Yes. అందరి కళ్ళు చూసి నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ సిగ్నల్స్ ఇస్తున్నాడు. కొన్నిసార్లు రాత్రి లేచిపోతారు. మీరు రాత్రిలో కొందరు 2 గంటలకు లేస్తారు, కొందరు 3 గంటలకు లేస్తారు, కొందరు 4 గంటలకు లేస్తారు. మళ్ళీ మీకు నిద్ర వస్తే నన్ను అడగండి. నిద్రనే ఇటు అటు బొర్లాడుతావు. సో అది ఒక సిగ్నల్, పరిశుద్ధాత్మ దేవుడు మీతో గడపాలని, ఆ సమయం మీరు దేవుడి సన్నిధిలో ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఈ సీజన్ అయిపోతుంది, ఎండాకాలం అయిపోతుంది, వర్షాకాలంలోకి నువ్వు వర్షాకాలం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క దీవెనలు రాబోతుంది. ఎండిపోయిన కాలం పోయి వర్షాకాలం వస్తుంది. ఎంత ట్యూబ్లైట్గా ఉన్నాం చూడు మనం. చేతులు కట్టుకొని కూర్చుంటే ఏమి రాదు. ప్రైజ్ ది లార్డ్. ఫ్రాన్సినా గట్టిగా చప్పట్లు కొట్టు. సో దేవుడు నిన్నేం చేస్తాడంటే నీ అన్ఫ్రూట్ఫుల్ లైఫ్ని, ఎలాంటి ఫలాలు లేని నీ జీవితాన్ని ఫలాలు ఫలించే విధంగా చేయబోయే కాలం నీ జీవితంలో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిద్ర రావడం లేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నల్ల డాక్టర్ ఇందా చొలుగో పోయి పాతకరమా, మంచి డాక్టర్ దగ్గరికి పోతాం. మంచి డాక్టర్ దగ్గర నిద్ర వస్తలేదు. ఆయన ఏమి ఇస్తాడు? నిద్ర గోలిస్తాడు. అయినా రాదు నీకు. ఏమిచ్చిండు? ఎవరు పెగ్గి పోటుకో ఉన్నావు అది. ప్రైజ్ ది లార్డ్. అయితే మీ భర్త మంచోడే అనుకోండి, భర్త మంచోడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మంచి భర్త అయితే ఏం చేస్తాడు? ఒక పెగ్గిస్తాడు. ఉన్నావాది కుడి నాంతా చూడరే ఏమంటాడు? నేనే ఇస్తున్నా కదా అంటే, నాకంటే పెద్ద నీకు ఎవరైనా ఉన్నారా? తాగుతావా? అదు కొంత పేరు అడ్వాన్స్ దగ్గర ఇవ్వాలి. ఇదే వినాలి నేను. నాకు తెలుసు ఆ నోరు ఎట్లయినా వచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అవునా కాదా సిస్టర్? ఎస్, అంతే అంటారా? నో ప్రాబ్లం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఓయ్ గానా है जब दिल ही हम पी के. ప్రైజ్ ద లార్డ్. Praise the సో ఆ రకంగా చూడండి, ఆయన ఏం చేస్తాడు? నేను జోక్ చేస్తాను, రియల్గా చెప్తున్నాను. ఆయన మీకు ఒక పెగ్గు కూడా ఇస్తాడు. మీరు ఒక బియర్ తాగొచ్చు, ఏదన్నా మెడిసిన్ లాగా ఏదో ఒకటి తాగొచ్చు. మీరు తాగి కూడా పండుకోవడానికి మీరు వెళ్తే మీకు నిద్ర రాదు. మీకు నిద్ర రాదు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. అయితే ఇది వ్యాధి కాదు. డాక్టర్ మిమ్మల్ని స్థిరపరచడానికి ఈ మందులు, ఈ యొక్క వేరే నశా పదార్థాలు ఇవి తీసుకుంటే మీరు నిద్రపోవడానికి, ఇది పరిశుద్ధాత్మ మిమ్మల్ని లేవనెత్తే సమయం ఇది. Amen. నాకు నిద్ర రాదు. నిద్ర అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒంటరిగా నువ్వు ఉండాలనుకుంటున్నాడు. దేవుడు ఏమనుకుంటాడంటే నీతో మాట్లాడాలి, నిన్ను నేను దీవించాలి. ఇది నా సిగ్నల్, నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అర్థం చేసుకో అని దేవుడు మీకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవా వందనం. పావనాత్మదేవా వందనం. అంటే ఇది ఏదో కాదు, ఒక కైరోస్ సీజన్ అన్నమాట. అంటే ఏదో ఒక ముఖ్యమైన కార్యం మీ జీవితంలో జరగబోతుంది. Amen. గాబరా అవదు, ఒన్నావమడదు, తూగమరమడదు, ఎన్నో అర్థమడదు, ఏనాయనదో నేను చినుకో రాత్రిల్లా తూకమడబడితే ఒరే పెనాతిని కిరణాను నాంతా పేసుకిరి మెంటల్ మాదిరి చలువు అని చెప్పి. అవునా కాదు? మీకు అవుతుందా లేదని ఏమన్నా పక్కా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి పైకి. చూడండి ఎంతమంది పేషెంట్లు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రభు మీ హృదయంతో మాట్లాడుతున్నారు ఈరోజు. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు. గట్టిగా చెప్పాలి కూడా. సో కైరోస్ అంటే నిర్గమకాండంలో అదే జరిగింది. ఒక ముఖ్యమైన కార్యంలో ప్రయాణం చేస్తున్నారు. ఎవరు? ఇజ్రాయెల్ బిడ్డలు. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రామిస్ ల్యాండ్కి వెళ్తున్నారు. నువ్వు కూడా ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళబోతున్నావు ఈరోజు. దేవుడు మీ అందరినీ దీవించబోతున్నాడు. మీ కూతురికి చెప్పు, ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళబోతున్నావు అమ్మా. దేవుడు ఇచ్చిన, దైవజనుడు ఇచ్చిన ప్రాఫెసీ నీ జీవితంలో నెరవేరబోతుందని చెప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్. చాలా గట్టిగా చప్పట్లు కొడతారండి మీరు. బాబా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. మొదటిది ఏంటంటే మనం సింగిల్గా ఉండాలి. రాత్రిలో నిద్ర రాదు, ఆందోళన ఉంటుంది, ఏదో రకంగా మనం ఫీలింగ్లో ఉంటాం. అంటే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఆయనతో సావసం కలిగి ఉండి. రెండో పాయింట్ ఏంటంటే ఇవ్వబుద్ధి వేస్తుంది. ఏదో దేవునికి ఇవ్వాలని మనసు వస్తుంది. ఏమొస్తుంది? ఏదో దేవునికి చెయ్యాలి, దేవునికి ఏదో ఇవ్వాలి. అంటే యథావిధిగా నువ్వు అలాంటి వ్యక్తి కానే. నీ అంత గ్రీడీ ఇంకొకటి లేడనుకో. చెత్త పొన మేల దుట్టుకెడ్చగా ఎడుతు పట్టుకో నీ పాకెట్లే.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదా? కొంతమంది కింద పడిన ఒక కాయిన్ని నాలుకతో తీసేస్తారు, వదలనే వదలరు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అది కూడా ఇప్పుడు చూడండి, ఎలాగా మన సీజన్ నుంచి సీజన్లకు వెళ్తున్నారు మీరు. మీకు అలాంటి మనసు ఇప్పుడు ఉంటే ఇవ్వాలనిపిస్తుంటే మీ సీజన్ మారుతుంది అనుకోవాలి. మీరు Amen. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, నిద్ర వస్తలేదంటే మీ సీజన్ మారుతుంది. అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలంటే దేవుడితో చాలా దగ్గరగా ఉండడానికి ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నో మ్యాటర్ హౌ గ్రీడీ యు ఆర్, బట్ స్టిల్ యూ విల్ ఫీల్ లైక్ గివింగ్ సంథింగ్. Amen. ఏదో ఒకటి దేవుడికి ఇవ్వాలి అని మీకు అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవుడు ఏం చేస్తాడంటే నీ మనసులో ఒక విత్తనాన్ని నాటుతాడు. ఆ విత్తనం ఏమనిపిస్తుంది? దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఏదో చెయ్యాలి, ఇది ఏదో కొనాలి. కానీ నీకు అలాంటి మనసు ఎప్పుడు కాదు. నువ్వు ఎవ్వరికి దేవుడికి ఆ దయ్యం కూడా ఇవ్వవు. నువ్వు అలాంటి వ్యక్తివి. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే ఏదో ఒకటి నువ్వు చెయ్యాలి, నేను ఇచ్చే తీరాలని నీ మనసులో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎలా అయిపోతావంటే పిచ్చి పట్టేస్తే నీకు ఏదో చెయ్యాలి, ఏదో ఇవ్వాలని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో కొన్నిసార్లు నువ్వు ఎలా ఉండాలంటే సైలెన్స్ గివర్గా ఉండాలి. అంటే నువ్వు ఇచ్చేది కూడా ఎవ్వరికి తెలియనట్టు నీ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఇచ్చేది తెలిస్తే చాలామంది నిన్ను అవమానపరచవచ్చు, ఇన్సల్ట్ చేయొచ్చు. ఏమని? ఏమి ఇస్తున్నావు దేవునికి, ఏం చేస్తున్నావు దేవునికి? నీ పిచ్చి పట్టిందా? ఊరికే తీసుకుపోయి ఇస్తున్నావు. అది పిచ్చి దేవుడు పుట్టించింది, నీకు రాలే. ఆ విత్తనం దేవుడు వేసాడు. ఇవ్వాలి, ఇవ్వాలి. ఎందుకు? చూడండి, ఇక్కడి నుంచి ఎలా వస్తుంది సైతాన్ అంటే యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సీజన్, బట్ దిస్ డెవిల్ ఈస్ కమింగ్ అండ్ స్టాపింగ్ నాట్ టు గివ్. నీకు పిచ్చా, నువ్వు మెంటల్వా, ఎందుకు ఇస్తున్నావు? కష్టపడి సంపాదించిన డబ్బులు ఊరికే ఇస్తున్నావు ఎందుకు అని చెప్పి నిన్ను ఆపుతుంది. అంటే నువ్వు ఆ కాలం నుంచి మరొక కాలంలోకి వెళ్తున్నావు. దేవుడు విత్తిన విత్తనం ఇది, నువ్వు ఇవ్వాలని. కానీ సాతాను చేస్తున్నాడు ఇవ్వద్దు అంటున్నాడు. అంటే ఈ కాలంలోనే ఉండాలి, నువ్వు నెక్స్ట్ కాలంలో వెళ్ళొద్దు. ఆ రీతిగా నేను స్టాప్ చేస్తాడు. కొంతమంది పిచ్చిది ఏం పోయి మినిస్ట్రీ అంటుంది, దైవజనుడు అంటుంది, దేవునికి అంటుంది. అరే ముత్తంగిలో ఉన్న గోల్డ్ తీసి ఇచ్చేసింది ఇట్లా. ఎంతోమంది, అది దైవ నిర్ణయం. ఎవరిస్తారండి మనసులో మెడలో ఉన్న గోల్డ్? ఏదో ఎవరైనా ఒక్కరు ఇవ్వండి, ఒక్కరు. పోనీ వన్ సైడ్ ఇవ్వండి, టూ సైడ్, రెండో సైడ్ మీరు పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎవరికో ఈ కాలం నేను ఇప్పుడు తెలియపరుస్తున్నాను. మీరు ఆ కాలంలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆ కాలం నుంచి వేరొక కాలంలోకి మిమ్మల్ని సో ఇవ్వాలి, ఇవ్వాలి అంటే డబ్బులు కాదండి. నేను ముందు మీకు చెప్పబోతున్నాను, డబ్బులే కాదు, మీరు ఇచ్చే ప్రతి ఒక్క సమయానికి కూడా దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవించబోతున్నాడో నేను ముందుగా చెప్పబోతున్నాడు. మూడవది ఏంటంటే డీమనిక్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలామంది ఈ ప్రాసెస్లో ఉన్నారు. చాలామంది సాతాన్ చేత శోధింపబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్, మీ పక్క బ్రదర్ని ఒకసారి చెప్పండి, కొట్టమని చెప్పండి. అన్నా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎప్పుడు మీ జీవితంలో జరగని అటాక్స్ అన్నమాట. అంటే మీ జీవితంలో ఎలాంటి అటాక్స్ వస్తాయంటే, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి ఇక్కట్లు వస్తాయంటే మీకు సడన్లీ మీ యొక్క ప్రైజ్ ది లార్డ్ Praise the Lord. భర్త సడన్గా, ఒక సహోదరి మన చింతల బస్తీ ఖైరతాబాద్ చర్చ్ ఎదురుగుంటా అక్కడ ఒక ఇల్లు ఉంది. అక్కడ ఒక వ్యక్తి రాత్రి 12 గంటల తర్వాత 2 గంటలకు లేచి పడుకున్న భార్యని బడా 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 అని బాధేవాడట. ఆమె లేచి ఎనా అడిగిరచడం ఉండనుకుడు బడా అంటే, అరే ఇది ఏంటిది సడన్గా. మరి పొద్దున్న లేచి ఏం రాత్రి లేచి నేనా, నీకేమన్నా పిచ్చి పట్టింది, ఇదంతా వాసిపోయింది, నేనెప్పుడు లేచినా అంటాడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు సడన్గా చాలామంది భర్తలు మారిపోయారు. చాలామంది ఏదైతే కాకూడదో, ఏదైతే ఉండకూడదో అలా మీ జీవితంలో సడన్గా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో భార్య అన్నీ బాగుంటుంది, అన్ని విధాలుగా ఆమె చేసిన మేలు సాక్షులు ఉతికి షూలు గడిగి అన్నీ చేసిన మేలు సడన్గా పిచ్చెక్కిపోయి సైతాన్లాగా మారిపోతుంది. ఎట్లా అరుస్తుందంటే సైతాన్ కూడా అరవదు. ఒకసారి ఎవరికైనా వస్తే అరవండి, ఎవ్వరికి రాదా? అందరు అరిచినోళ్ళమే బ్రదర్ మేము. చూడండి సడన్గా అంటే ఎప్పుడు ఏ కాలంలో వస్తుంది, ఏ కాలంలో జరుగుతుంది అని చెప్తున్నాను.
మీ ఇంట్లో జరిగే సంగతులు నేను చెప్తలేను. ఎందుకు ఇలాంటి పరిస్థితి మీకు వస్తుంది? ఈరోజు చాలా కుటుంబాల్లో నేను భరించలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నా జీవితం నేనేమనుకున్నాను అరే నువ్వు ఒక భాగం నుంచి మరొక భాగంలోకి లేవనెత్తబడుతున్నావు, అది నీకు అర్థమైతలేదు. సాతాను నిన్ను బలహీనపరుస్తుంది. నా భర్త మారిపోయింది బ్రదర్, సడన్గా మారిపోయింది. బాగుండే నా భర్త నన్ను బాగా చూసుకునేవాడు, సడన్గా నాకు వ్యతిరేకంగా తిరిగిపోయాడు, నా మీద చేతులు ఎత్తుతున్నాడు. అదేవిధంగా భార్య నన్ను చాలా బాగా చూసేది బ్రదర్, సడన్గా మారిపోయింది, పిచ్చెక్కిపోయి సైతాన్లాగా అరుస్తుంది, గోర్లు పెంచుకుంది బ్రదర్, నన్ను గీకేసింది మొత్తం, ఇగో చూడు అంటున్నాడు. నీ కాలం మారుతుంది. నువ్వు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్తున్నావు, నీకు అర్థమైతే లేదు. ఆ స్థలంలో మనం ఏం చేస్తాం, ఆ పరిస్థితులు మనం చేస్తాం. సైతాను పట్టిందని, అది పట్టిందని, ఇది పట్టిందని. మా కుటుంబంలో ఏదో సైతాన్ దుష్టాత్మ వచ్చింది. ఎస్, దుష్టాత్మ వచ్చింది, నీ ఎదుగుదలను ఆపడానికి వచ్చింది. నీ ఒక సీజన్ నుంచి మరొక సీజన్లోకి వెళ్ళడానికి ఆపడానికి వచ్చింది. నువ్వు వెళ్ళాలి, కానీ ఆ సాతాను నిన్ను ఆపడానికి వచ్చింది. ఇది చాలామందికి అర్థం కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే అల్లకొల్లం అవుతుంటారు. நான் அவனுக்கு డైవర్స్ కుడుతురు లాస్ట్ అండ్ ఫైనల్ వాడు ఏం చేస్తామంట, ரொம்ப பேருக்கு రాంగో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఆడ ఎదుగుదల వస్తే వాడు కూడా పిచ్చోడు అయిపోతాడు, అవునా కాదు? కాబట్టి సీజన్ని అర్థం చేసుకోవాలి. చాలామందికి ప్రార్థన తెలుసు కానీ సీజన్లు తెలియవు. కాలాలు ఎలా మారుతాయి, దేవుడు ఎలా లేవనెత్తాడో తెలియదు. ఇది తెలియక మినిస్ట్రీలో వదిలేసి వెళ్ళిపోతారు. భర్త భార్యను వదిలేస్తుంది, కుటుంబాన్ని వదిలేస్తారు. కొంతమందికి పిచ్చెక్కిపోతుంది. సడన్లీ ఆల్ ద జాయ్ అండ్ ద పీస్ అండ్ ద హ్యాపీనెస్ లీవ్స్ ద హోమ్. ఇలా పిచ్చెక్కడం వల్ల ఏమైపోతుంది, సమస్తము వాళ్ళని వదిలి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. కేవలం భార్య భర్త కొట్లాడటమే కాదు, కొడుకులు తల్లి వెనుక వ్యతిరేకంగా, కూతుర్లు మా అమ్మనే పిచ్చిది అంటారు. నీయే నా పిచ్చిది చొల్రేనే, ఆమమ్మా నీతా పిచ్చిది, డాడీ రొమ్మ నల్లు. ఇవాళ డాడీ మంచివాడు అంటారు, రేపు వచ్చి డాడీ నేను కనుక్కున్నాను నువ్వే పిచ్చాడు అంటారు. మమ్మీయే మంచిది, నిన్న మమ్మీయే పిచ్చిది అంటారు, ఈరోజు డాడీయే పిచ్చిది. ఇప్పుడు ఇద్దరులో ఎవరు పిచ్చోళ్ళు? పిల్లలే పిచ్చోళ్ళు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళకి పిచ్చెక్కిపోయింది, నువ్వు మమ్మీ మాట వింటున్నావు, నేను పెంచినా అంటాడు ఈయన. నువ్వేం పెంచినావు, నేను కన్నా అంటది ఈమె. పెంచినోడు గొప్పనా, కన్నోడు గొప్పనా? ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్దామా ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇద్దరు ఒకరికంటే ఒకరు మించిన వల్ల ఇద్దరు దీవెన్నే మనకి. తల్లి లేకపోయినా నడవదు, తండ్రి లేకపోయినా నడవదు. ఎవరిపోయినా ఒక సంవత్సరం ఆగాల్సిందే. దేనికి? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ప్రతి ఒక్కసారి చూడండి, ఎంత మంచి పిల్లలో మాట్లాడలేని పిల్లలు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. ఒక్కొక్కసారి పిల్లల చేతులు కూడా లేపుతారు. పరిస్థితి పిల్లలది కాదు, పరిస్థితి మీది కాదు, భార్య చెడ్డది కాదు, భర్త చెడ్డవాడు కాదు, కానీ అక్కడ నీ కాలం మారుతుంది. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ కుటుంబంలో జరగలేని కార్యాలు జరగబోతుంది, కానీ సాతానుడు అక్కడ నిన్ను ఆపుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. నీ శాంతి సమాధానం నీ కుటుంబంలో అన్నీ వెళ్ళిపోతాయి. అదేవిధంగా పని మీద, నువ్వు ఉద్యోగంలో నన్ను వింటున్నారా? ఇప్పుడు చూడండి, చాలామంది ఉద్యోగాలు అసలు చేయలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళకి చాలా బాగుంటారు, రోజు బాసు సెక్రటరీ లాగా ఉండే బాసు అందరితో కలిసి. ఒకరోజు మీరు ఉదయాన్నే ఇలా ఆఫీస్కి వెళ్తే ఆ బాస్ ఎవరైతే మీకు సూపర్వైజరో లేకంటే మీకంటే ఎక్కువగా ఉంటాడో వాడు మీ మీద పిచ్చెక్కిపోతాడు. వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అంటారు. ఇన్ని రోజులు బాగున్న వ్యక్తి, ఇన్ని రోజులు నాతో మంచిగా మాట్లాడే వ్యక్తి సడన్గా ఈ రీతిగా నాతో మాట్లాడుతున్నాడు, ఫైర్ అయిపోతున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఏ ప్రమోషన్కి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ ఇంక్రిమెంట్కి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ మంచి పోస్ట్ నీకు కావాలని ప్రార్థన చేస్తున్నావో, అక్కడ నీ కాలం మారిపోతుందంటే నువ్వు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్ళబోతున్నావు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు అంటే, ఆ సాతాను ఆ యొక్క బాస్లో ప్రవేశించి నీ జీవితాన్ని అంటే, అస్సలు నేను ఇక్కడ ఉండలేను, నాకు ప్రమోషన్ వద్దు, ఇంక్రిమెంట్ వద్దు, నాకు ఈ కంపెనీయే నా రిజైన్ కుడుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? నాలాంటి బుద్ధి లేని వాళ్ళు అయితే ఏం చెప్తారు? అరే బోల్డ్ కంపెనీలు దొరుకుతాయి, వదిలేరాదమ్మా, నీకేం పిచ్చా, బాగా ఎంబీఏ చదువుకున్నావు నువ్వు అంటమా అనమా? అవునా కాదు? మన తెలివితేటలు అంతకే పనిచేస్తాయి. బికాజ్ యూ డోంట్ నో ద సీజన్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఆమె ఎక్కడికో వెళ్ళబోతుంది కాబట్టి సైతాన్ ఆమె జీవితంలో ఈ కార్యం చేస్తున్నాడు. ఆమెనను నీకు తెలియదు కాబట్టి. వాడు మూర్ఖుడు కాడు, వాడిని దేవుడు వాడుకుంటాడు. దేవుడు సాతాన్ని కూడా కొన్నిసార్లు వాడుకుంటాడు.
యూదా ఇస్కారియోతును కూడా దేవుడే వాడుకున్నాడు, పేతురును కూడా దేవుడే వాడుకున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడే వాడుకుంటాడు. కానీ మనకు ఆ జ్ఞానం ఉండాలి. చాలామందికి జ్ఞానం ఉంది కానీ అర్థం చేసుకునే మనస్తత్వం లేదు. అందుకే ఓషియాలో దేవుడు అంటాడు, మై పీపుల్ ల్యాక్ వాట్ అండర్స్టాండింగ్. నా బిడ్డలు అన్నీ బాగున్నాయి కానీ ఏది లేదంటే అర్థం చేసుకునే మనస్తత్వం లేదు. చాలా పెద్దవాళ్ళై ఉంటాం మనం, కానీ బుర్రలు అర్థం చేసుకునే బుర్రలు చాలా చిన్నవి ఉంటాయి. సో ఇవన్నీ పరిస్థితులు ఎప్పుడైతే మనము ప్రియమైన దేవుని కూడా తెలుసుకుంటామో ఆ సమయంలో మనము చాలా జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవుడు ఏం చేస్తున్నా అంటే అక్కడ ఒక బలియాగపు మందాసం ఆత్మలో కడుతున్నాడు. అక్కడ ఒక బలిపీఠం కడుతున్నాడు దేవుడు. సాక్రిఫిషియల్ టైప్గా మనం ఉండాలి. ఓర్పు, సహనం. ఇక్కడ ఏం కావాలి? పేషెన్స్ కావాలి, సహనం కావాలి. మరి అదేవిధంగా ఆ స్థలంలో దేవుని యొక్క ప్రాసెస్ జరుగుతుంది. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఇక్కడ నేను ఏదో నేర్చుకోవాలి అన్న ఆలోచన నాకు ఉండాలి. కానీ మనం అలా ఉంటామా? లేదు. ఆ బాస్ తిట్టిండు, నా భర్త తిట్టిండు, నా భార్య తిట్టింది, నా పిల్లలు కూడా నా మూడు ఒకటి పీడరా అంటాం. నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావు, ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతావు, నువ్వు ఎక్కడ పడితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటావు. అక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఎదుగుదల అయితే నువ్వు వెళ్ళాలో ఆ ఎదుగుదల నాకు వద్దు, నేను వెళ్ళిపోతా అంటున్నావు. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? గట్టిగా చెప్దాం, అర్థమైతే గట్టిగా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడల్లా ఇలా కాలం మారుతుందో మనము చాలామంది ఏం చేస్తామంటే వి గో ఇన్ టు స్లీప్. మనం విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం, మనం బ్రేక్ తీసుకోవాలనుకుంటాం, మనం నిద్రించాలంటే సైలెంట్ అయిపోదాం అనుకుంటాం. ఇక నేను ఏమీ గట్టిగా ఆమె పక్క వాళ్ళకి చెప్పండి, నేను ఏమీ చెయ్యనని. గట్టిగా కొద్ది షేక్ అండ్ గట్టి బాడీ మొత్తం షేక్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో డోంట్ గో టు స్లీప్, డోంట్ బీ స్లీపింగ్ అన్నమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే ఏ విధంగా ప్రవచనము మన జీవితంలో ప్రతి ఒక్క మార్గాన్ని తెలుస్తుందో మనం తెలుసుకోవాలి. ప్రవచనం తెలుసుకోవడం గొప్పతనం కాదు, ప్రవచనం మార్గాలు ఎలా తెలుస్తుందో అది తెలుసుకోవడం చాలా గొప్పతనం. చాలామందికి ప్రవచనం రాగానే ఆమేన్, కానీ ఇది ఎలా తెలబడుతుంది, ఎలా దీవించబడతాను నేను, ఏ రీతిగా ఈ ప్రవచనంలో ప్రవేశిస్తే, ఎలా నడిస్తే ఈ ప్రవచనం నా జీవితంలో అరే బ్రదర్ బోల్దియా అంటే కాదు. నువ్వు తెలుసుకోవాలి ఇది ఎలా ఫలిస్తుంది, ఎలా ఫలిస్తుందని తెలుసుకుంటేనే ఆ మార్గంలో నడిస్తేనే ఆ మార్గం నీకోసము ముందు ఏదైతే రాబోతుందో అది నీ ముందు తీసుకొచ్చి పెడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ప్రవచనం వచ్చింది, నా జీవితంలో అన్నీ జరిగిపోతాయి. ప్రతి ప్రాబ్లం, ఎవ్రీ ప్రాబ్లం విల్ బి అన్ఫోల్డ్ బై ద ప్రాఫిటిక్ వర్డ్. ప్రతి ఒక్క ప్రాబ్లం నీ జీవితంలో ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా క్లియర్ చేస్తాడు ప్రవచనము. ప్రతి ఒక్క ప్రవచనం అన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది. కానీ మనం అందులో ఎలా ఉండాలి మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక్కొక్క వ్యక్తికి కావచ్చు, లేదా ఒక పెద్ద ఆర్గనైజేషన్ కూడా కావచ్చు. ప్రవచనం వచ్చిందంటే వచ్చింది. అమెరికాకి ప్రవచనం వచ్చిందంటే వచ్చే తీరుతుంది, అది జరిగే తీరుతుంది. కాబట్టి ఒక్కరికి జరుగుతుంది, అందరికి కూడా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి. సో ప్రతి ఒక్క బిలీవర్ వారి యొక్క సీజన్లో ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయో అనుకోవాలి వాళ్ళ కాలము అంత అయిపోతుంది. అంటే ఇక్కడతో నా కష్టకాలం పోతుంది, నా నష్టకాలం పోతుంది, నా పోయిన భర్త రాబోతున్నాడు, నా కుటుంబం ఒక నూతనంగా మారబోతుంది, నేను ఈ కాలం నుంచి మరొక కాలంలోకి నేను వెళ్ళబోతున్నాను, నా జీవితంలో ఏదైతే జరగలేక ముందు జరగబోతుంది. సో మనం అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో జాగ్రత్తగా వింటున్నారా లేదా? వింటున్నాం brother. కాబట్టి ఇందాక కూడా నేను చెప్పాను, చాలామంది కుటుంబంలో ఎన్నో రకాలుగా సఫరింగ్స్ ఉంటాయి. భార్యలు, భర్తలు మంచిగా ప్రేమించే వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారిపోతుంటారు. కాలం మారుతుంది అనుకోండి, సైతాన్ మీ భార్యకు సైతాన్ పట్టలేదు, మీకు సైతాన్ పట్టలేదు, కానీ ప్రతి ఒక్కరు యాటిట్యూడ్ మారిపోయింది అనుకుంటాం మనం. కొన్నిసార్లు యాటిట్యూడ్స్ మారాయి, వాళ్ళ మనసులు మారవు, వాళ్ళ చేతలు మారవు. నీ కాలం మారుతుంది. కాబట్టి సైతాన్ వచ్చి అక్కడ డిస్టర్బ్ చేయాలని ప్రయాసపడుతున్నాడు. కొన్నిసార్లు నా భర్త పిచ్చెక్కిలాగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాం మనం. వాడి చేతలు మారిపోయినాయి, వాడి జీవిత విధానం మారిపోయిందని ఎంతోమంది అనుకుంటారు. కాదు ప్రియమైన దేవుని బిడ్డల, నీ కొడుకు జీవితం అలా కావచ్చు, నీ కూతురు జీవితం అలా కావచ్చు. వాళ్ళు అలా కారు, వాళ్ళ కాలం మారబోతుంది, వాళ్ళు ఒక మంచి స్థితికి రాబోతున్నారు. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే, చాలామంది మనసు పూర్తిగా దీన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు మీరందరూ నేను చెప్పిన మాట మనసు పూర్తిగా అంగీకరించారు కదా, అవునా కాదా? కానీ హృదయపూర్వకంగా అంగీకరించారు, బట్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రూట్ఫుల్ అనమాట. మీ యొక్క మనసు ఇంకా
ఫలించలేదు, ఇంకా ఎదగలేదు. కాబట్టి మనసుతో ఆలోచించి హృదయంలో నా కోరికను చెడగొట్టుకుంటాం మనం. మీ మనసు ఎదగలే, ఇంకా హృదయం ఎదిగింది. హృదయపూర్వకంగా బ్రదర్ చెప్పింది సత్యం, బ్రదర్ చెప్పింది అన్ని నిజం, నా కుటుంబంలో జరుగుతుంది. కానీ మనసు పూర్తిగా దాన్ని ఫలించే విధంగా చేయలేని, సమృద్ధి లేని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం దేవుడి సన్నిధిలో. నీ హృదయంలో ప్రతి కోరిక ఉంది. క్షమించాలని కోరిక, అన్నీ మంచిగా ఉండాలని కోరిక, భర్తతో ఐకమత్యంగా ఉండాలి, నేను ఇలా చేయకూడదు, అన్నీ బాగున్నాయి, ప్రార్థన చేయాలని హృదయంలో ఉంది. కానీ మనసు చూడు నిన్ను ఫలించకుండా ఆపుతుంది. ఈరోజు ఒకసారి బాగా ఆలోచించు. యువర్ హార్ట్ ఈజ్ అగ్రీయింగ్ బట్ మైండ్ ఈజ్ నాట్ అలవింగ్ యూ టు బీ ఫ్రూట్ఫుల్. అందరూ మనసు ద్వారా పూర్తిగా దేవుని అర్థం చేసుకుని ఎదగలేక ఇప్పుడు ఇక్కడి నుంచి పోతారు, నేను ఇంట్లో చాలా బాగుంటా, నేను ఈ రోజు నుంచి బాగుంటా. కానీ రేపు వస్తుంది చూడు, ఇక్కడ గిర్ర మన తిరుగుతుంది చూడు, మై దేకులోని చూసుకోంట. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొంతమంది అయితే మోకరించి ప్రార్థన చేసేస్తారు, అది నాశనం అయిపోవాలని. ప్రార్థన కూడా వాడతారు, ఇదేనికి నాశనం కావడానికి. ప్రార్థన నాశనానికి పనిచేస్తుందా? ఇంకా ఫలిస్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఫైట్ చేస్తామో వీఆర్ మిస్సింగ్ ద సీజన్. ఎప్పుడైతే దీనికి వ్యతిరేకంగా మనము కార్యాలు చేస్తామో మనము దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మనం ఫలించలేం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకు ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి బ్రదర్ అని మీరు ఒక్కరన్నా అడిగినరా నన్ను? ఎందుకంటే నీ గురించి, నువ్వు వెళ్ళే సీజన్ గురించి సైతానికి బాగా తెలుసు కాబట్టి. అందుకే వాడొచ్చి నీ సీజన్లో కొద్దిగా కొన్ని ఆటంకాలు తీసుకొస్తాడు. ఏసే జీవితంలో రాలేదా? ఏసే సీజన్లోకి వెళ్ళక మునుపు ఎన్ని ఆటంకాలు కలిగించాడు. అవన్నీ ఏసేకి తెలుసు కాబట్టి, అర్థం చేసుకునే మనస్తత్వం ఏసేకి ఉంది కాబట్టి ఆయన ఏ ఆటంకానికి కూడా లొంగిపోలేదు. సాతాన్ చెప్పింది ఏసేతో ఏమని? ఇట్ ఈస్ రిటర్న్, నువ్వు పైనుంచి దుంకు, నీకు ఏం కాదని ఇట్ ఈస్ రిటర్న్ అని. అంటే ఈవెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ రిటర్న్, ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ డీమన్ నోస్. సో నీ ప్రణాళిక ఏ సీజన్లో నువ్వు వెళ్ళబోతున్నావో, ఎక్కడికి వెళ్ళబోతున్నావో, ఏ దీవెనలోకి వెళ్ళబోతున్నావో అది సాతానికి తెలుసు కాబట్టి నీ జీవితంలోకి వచ్చి ఆటంకపరుస్తాడు. కాబట్టి నిర్ణయాలు తీసుకోక మునిపే మనం ఏం చేయాలంటే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, లేదా దేవుడి సన్నిధిలో ఒక రిట్రీట్కి వెళ్ళాలి. ఏదో ఒకటి మనం చేసి అందులో మనం ఎదగడానికి ప్రయాసపడాలి. ఆటంకమా లేకపోతే నా జీవితంలో దీవెన. ఆమేన్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. సో మిమ్మల్ని అటాక్ చేస్తాడు, ఫైట్ చేసే విధంగా చేస్తాడు. సెకండ్ థింగ్, ఈ విల్ అలౌ యూ టు అఫెన్స్. ఏం చేయమంటాడు? తిరుగుబాటు చేసే విధంగా చేస్తాడు. పెద్ద చిన్న ఏది చూడం మనం. కుడతామా అవన్నీ? అవునే, యారది ఏనాంగో వాంగో, అవునే இப்போ என்ன வந்துச்சு? அது போயிடுச்சு. இன்னும் ரொம்ப இருக்குது. ఆన్లైన్లో இருக்கிறேன் நான். ప్రైజ్ ద లార్డ్. అవునా కదా? ఇప్పుడు ఏమొస్తుంది? సచినోడు. ఇంకా చెప్పండి, మీకు ఏది రాదా? ఉన్నా వాటో తున్నావలో తుంటానని పోయినాకి ఇందా అయిన ఇలాగటే ఉంది. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? చూడండి, కాబట్టి వీడు ఏం నేర్పిస్తున్నాడు సాతాన్? వాట్ ఈస్ టీచింగ్ యూ? నాట్ టు డిఫెండ్, బట్ ఈస్ టీచింగ్ యూ టు, ఈస్ టీచింగ్ అఫెన్స్ అనమాట. ఇది మాటలతో, చేతలతో, మరి అన్ని విధాలుగా వ్యతిరేకమైన కార్యాలు చేసే విధంగా తయారు చేస్తున్నాడు. ఎంత మూర్ఖంగా తయారు చేస్తున్నాడు. మనకేం ఇది ఫలిస్తలేదు చూడండి. ఇంకా ప్రార్థనలో ఫలించిపోయినా, వాక్యంలో ఫలించిపోయినా, బైబిల్ రీడింగ్లో ఫలించిపోయినా, అన్ని స్తుతి ఆరాధనలు ఎవ్రీవేర్ యు ఆర్ పర్ఫెక్ట్, బట్ నాట్ ఇన్ యువర్ మైండ్. యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ మైండ్. బికాస్ ఆఫ్ యువర్ మైండ్, బికాస్ యువర్ మైండ్ కరప్టెడ్, యు ఆర్ అనేబుల్ టు బికమ్ ఏ ఫ్రూట్ఫుల్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఒక ఫలాలు పొందుకొని ఉన్నతమైన స్థితిలో ఒక స్త్రీగా నువ్వు బతకలేకపోతున్నావు, ఒక పురుషుడిగా నువ్వు బతకలేకపోతున్నావు అంటే ఎవరి మైండ్ ఈజ్ కరప్టెడ్ అనమాట. ఎవరు కరప్ట్ చేశారు దీన్ని? నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇప్పుడు సఫర్ అవుతున్నావు. చాలామంది వదిలేసి, చాలామంది ఉద్యోగాలు వదిలేసి, చాలామంది ఉన్న స్థలాన్ని వదులుకొని. వై? బికాస్ యువర్ మైండ్ ఈజ్ కరప్టెడ్. యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్. నువ్వు తెలివితేటలు కలిగి ఉన్నావు కాదు, నీ తెలివి అంతా సాతాను తెలివితేటలుగా మారిపోయింది కాబట్టి నువ్వు ఆ జీవితం జీవిస్తున్నావు. ఈరోజు చాలామంది ఒంటరి జీవితం ఎందుకు జీవిస్తున్నా తెలుసా? లోన్లీ లైఫ్. దే లాస్ట్ ది సీజన్ బికాస్ దే థింకింగ్.
వాళ్ళ మైండ్ని కరప్ట్ చేసి వాళ్ళ బుర్రలను తిప్పి ఏదైతే వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాలో అక్కడ వాళ్ళు వాడారు అఫెన్స్. నేను ఈరోజు బాగా తిట్టినా బ్రదర్, నల్లా తిట్టినా బా సభాషింటి కై తట్లా మరవసే అలా తట్టుకోమా. ఏమమ్మా మీ కూతురు కనిపిస్తుంది ఇంట్లో అంటే వచ్చింది బాగా 2 గుంజి వచ్చిందంట, మంచి పని చేసింది అండి, అట్లనే గుంజాలంట. ఒక సైతాన్ మరొక సైతానికి తోడుపడుతుంది ఇట్లా. ఏనా చొల్చి అంత అక్క நல்லா பண்ணிட்டு வந்தேன். ஆமாம் மம்மி எல்லாம் அப்படி தான் சொல்லுவாங்க, நல்லா பண்ணிட்டு வந்தேன். நீ தான் எங்கள் డాడీ தான் அப்படி வானா சொல்லுவாங்க. డాడీది మనసు మెచ్యూర్డ్ కాబట్టి అలా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆడ తిడితే నువ్వెందుకు గమనం, నువ్వు కూడా 2 తిట్టాల్సింది. నాకు రాదు కదా మమ్మీ, డాడీ నన్ను తిట్టింది నువ్వు తిట్టేయి. అవునా కాదా? సింపుల్ అదే. ఎక్కడ నేర్చుకున్నావు అమ్మాయి మాట్లాడితే? నీ దగ్గర నేర్చుకున్నా డాడీ అంటది మా అమ్మాయి. నా ఇంటి గురించి చెప్తున్నా, బయటల గురించి ఎందుకు చెప్తాను? ఎందుకంటే నా కూతురు నా దగ్గర నేర్చుకోకపోతే పక్కింటికి పోయి నేర్చుకుంటుందా? అవునా కాదు? తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఏది నేర్చుకోవాలి అది నేర్చుకోవడం లేదు, మనం తిరిగి కొట్టడం నేర్చుకుంటున్నాం. తిరిగి కొట్టడం ఎవరు నేర్పించాలి నీకు? ఎవరు మాట్లాడమన్నారు తిరిగి నిన్ను? ఎదుగుదల వస్తుంది కాబట్టి ఇవన్నీ నీకు వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి. సాతాను నడిపింపులో నడిపిస్తుంది. నీ జీవితంలో ఏ దీవెన రావాలో దాన్ని పోగొట్టుకోవడానికి. దీవెన దగ్గరుంది. ఇందాక సహోదరి విక్టోరియా ఇక్కడ నిలబడ్డది కదా, ఇక్కడ ఫ్రాన్సీ నిలబడ్డది కదా. దీవెన దగ్గరుందా దూరం ఉందా? దేవుడు వచ్చి కలుపుతాడా లేదా? కానీ నీలో సహనం లేదు, నో పేషెన్స్, నో ఓర్పు. దేవుడు విరగొడతాడు నేను లేవనెత్తడానికి, కానీ నువ్వేం చేస్తున్నావు? విరగొట్టాడని పూర్తిగా విరిగిపోవడానికి ప్రయాసపడుతున్నావు. సాతాను నిన్ను తీసుకెళ్ళడానికి ప్రయాసపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఏం చేస్తాడు సైతాన్? నువ్వు కొట్లాడే విధంగా, నీకు కావాల్సిన విద్య, నువ్వు కరాటే బురాటే నేర్చుకుంటే అవన్నీ ఇప్పుడు వాడే విధంగా చేస్తాడు అన్ని విధాలుగా. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నాడు తెలుసా? దేవుని ప్రణాళికను నువ్వు అబార్షన్ చేయాలని. హీ వాంట్స్ యూ టు అబార్ట్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుడు నీకు ఒక మంచి పొజిషన్ పెట్టాడు, దేవుడు నీకు ఒక మంచి జీవితము, దేవుడు నీకు మంచి ఇంక్రిమెంట్ పెట్టాడు, దేవుడు ఒక మంచి అభిషేకం నీకు ఇవ్వబోతున్నాడు, దేవుడు నేను ఒక ప్రాఫిట్గా లేవనెత్తబోతున్నాడు, దేవుడు నేను ఒక దీవెనగా మార్చబోతున్నాడు. సాతాను ఇవన్నీ తీసుకొచ్చి ఆ ప్లాన్స్ ఏదైతే నీలో దేవుడు పెట్టాడో వాటిని నువ్వు అంటే పనికి రాకుండా అబార్షన్ అయ్యే విధంగా, దాన్ని లేకుండా చేసే విధంగా నీ ద్వారా చేయిస్తున్నాడు. ఎందుకంటే అది ఒకసారి అబార్షన్ అయితే పిల్ల పుడుతుందా? గట్టిగా పుడుతుందా? ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు అంటావు, నేను ఈ రోజు నుంచి మినిస్ట్రీకి వస్తలేను, నేను ఈ రోజు నుంచి ఉద్యోగం పోతలేను, నేను ఈ రోజు నుంచి అత్తారింటికి పోతలేను, నేను ఈ రోజు నుంచి నా భర్త దగ్గర లేను. అయితే ఇప్పుడు నీకేముంటుంది? నీకు ఎలాంటి నిందలు ఉండదు, నో పర్సిక్యూషన్స్. అవునా కాదా? మాట్లాడతారా? ఎవరైనా నిందిస్తారా? ఎవరైనా మాట్లాడతారా? అబ్బా ఖాళీలు ఏంచోనా మమ్మీ, టీ కూడా కుడకాదు, అది పోరు ఒరే పోరా బా ఎత్తిన మనశ్శాంతికి ఇది ఊట్లే, ఇంకెత్తిన మనశ్శాంతికి ఇది మమ్మీ ఆమా బేటా కుడి ఇందా ఇంక అప్ప చమ్మర్చి వెచ్చా ఏ మగో రొమ్మనాల టీ కుడికిలే ఊతుది పారు పాముకు పాలు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆమెలో ఎవరు వచ్చింది? పామే కదా. అవునా కాదా? ఏమో తప్పు చెప్పినానా? ఆదామమ్మ దగ్గరికి వచ్చింది ఎవరు? ఇంటికి అదే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కుడి బేట కుడి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది ఏంటంటే చూడండి, ఇక్కడ చూడండి, సాతాను తీసుకొచ్చి మనల్ని అక్కడ మనం వచ్చేసినాం, మన ఎదుగుదల అక్కడ ఉండే దాన్ని అబార్ట్ చేసేసినాం, మన కంపెనీలో బాస్ వ్యతిరేక దాన్ని అబార్ట్ చేసేసినాం, మనం ఎక్కడెక్కడ ఎదగాలో అక్కడల్లా మనం ఏం చేసామంటే దాన్ని వదులుకున్నాం. ఇప్పుడు ఏముంది? నీకు మనశ్శాంతి ఉంది, ఏ బాధ లేదు, ఏ నింద లేదు, ప్రశాంతమైన పీస్ఫుల్ ఉందంట మైండ్. నేను అది మానేసినా అక్కడి నుంచి బయటకు వచ్చినా పీస్ఫుల్ ఉంది. నీకు ఏముంది? హల్లెలూయా. ప్రతి ఒక్క శోధన ఏదైతే సాతాను నిన్ను శోధించిందో అన్నీ ఆగిపోయినాయి. ఆగిందా లేదా? నువ్వు మినిస్ట్రీ వదిలేసినావు ప్రశాంతంగా ఉండవు, నువ్వు ఉద్యోగం వదిలేసినావు ప్రశాంతంగా ఉండవు. నా ఉద్యోగంలో అందరు నన్నే చెప్తున్నారంట, ఇంట్లో ఉంటే ఎవరేం చెప్పరు, ప్రశాంతంగా ఉన్నావు కదా. ఎదుగుదల వస్తుంది కానీ నువ్వేమంటున్నావు? నేను ఉద్యోగం వదిలేసి ఉండాలి. అందరు టీచర్ నాకే చెప్తున్నారంట. ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు ఇటు.
అవునా కదా? எங்கள் கம்பெனியில் எல்லாம் என்ன தச்சோம், நீ என்ன பெரிய குயினா இல்லை ஐஸ்வர்யா ராயா? ముందు ప్రాసెస్ ఎలా வருது, கடவுள் உன்னை ఆశీర్వదించారు, దేవుడిని దీవించి పైకి లేవనెత్తాలనుకుంటా, సాతాను వచ్చి నిన్ను బలహీనపరుస్తాడు. నువ్వు ఎక్కడైనా ఎదగాలంటే నువ్వు మంచి రిలేషన్షిప్లో ఉన్నావనుకో, ఆ రిలేషన్షిప్ వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, అక్కడ ఒక ఆత్మ దేవుని రాజ్యంలోకి వస్తుంది. వన్ సోల్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, సేటన్ విల్ కమ్ దేర్. సాతాను వచ్చి ఆ యొక్క సంబంధాన్ని విరగొట్టేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, నేను చర్చికే, నేను బైబిలే, నేను ఫాస్టింగే, నాకు ప్రేయర్ అంటే ఇష్టం లేదు. వాళ్ళు బట్టబాజోళ్ళు ప్రాఫిట్స్ అంటారు, బ్రదర్లు అంటారు, ఓ సో వైసీ బోల్తే రేతే అంటాడు. ఇది సాతాను ప్రణాళిక. ఒక ఆత్మ పరలోకానికి వస్తుంది. కాబట్టి అక్కడ నిన్ను ఎవ్వరేమంటలేరు, అటాక్ లేదు, ఏం లేదు. అక్కడ ఏమైపోయింది, నీ ఎదుగుదలను సైతాను ఆపేసింది. ఉద్యోగం మానేసి సుఖంగా ఉందాము, అమ్మ చాలా రమ్మో నల్లకుది మా నండ్రి ఉన్నాళ్ళతో నా వేల ఉట్టుటావు, நீ பெரிய சைத்தான், நான் சின்ன சைத்தான், ரெண்டு பேரும் கலந்து పరలోకத்தை விட்டுட்டு నరకతిలో కానుకోరు. చూడండి, నేనే చెప్పిరామా ఉద్యోగం మానేయమన్న అమ్మ మంచిదా చెడ్డదా? అత్తారు ఇల్లు వదిలేయమన్నది మంచిదా చెడ్డదా? మాట్లాడండి. మొగొడ్ని వదిలేయమన్నది మంచిదా చెడ్డదా? అది పెద్ద సైతానా చిన్న సైతానా? అదే మనం అక్కడే ఉన్నాం, అవునా కాదా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు సీజన్స్ గురించి వేరే రకాలుగా మీతో మాట్లాడుతుంటాను, మీకు నేర్పిస్తూ ఉంటాను. అయితే ఇలాంటి సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు చూడండి, ఇంతవరకు నేను సైతాన్ గురించి మాట్లాడినా, ఇక్కడ దేవుడు కూడా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడనమాట. దేవుడు కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. దేవుడు కూడా మన జీవితంలో కొద్దిగా అల్లకొల్లం తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఎందుకంటే ఎందుకు మనం డిస్టర్బ్ చేస్తాడు, ఎందుకు దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించడానికి ప్రయాసపడతాడంటే, ఎందుకంటే దేవునికి తెలుసు మానవుడు ఇది భరించలేడు, వేరే మార్గాలకు వెళ్ళడానికి ప్రయాసపడతాడు. హి విల్ సర్చ్ సంథింగ్ అండ్ హి వాంట్స్ టు మూవ్ సమ్వేర్. యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, దే వాంట్ టు హ్యావ్ పీస్. ఎవరైనా కొద్దిగా మంచిగా మాట్లాడు, ఎవరైతే కొద్దిగా అట్రాక్ట్ చేస్తే, ఎవరైతే కొద్దిగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలని చూస్తారు. వాళ్ళు ఎంత మంచులు చూడండి, ఆ రీతిగా మనం మాట్లాడతాం. అయితే ఇలా నా బిడ్డలు డిస్ట్రాక్ట్ కావద్దు, నా బిడ్డలాగా వేరే మార్గాలు పట్టొద్దు. మరి అలా చూస్తే చాలామందిని మనం చూస్తుంటాం, వేరే దగ్గరికి వెళ్తారు. అమ్మ నల్లా ఊదురావా, కూర్చోనాక కీల ఊయింది రంగులా. ప్రైజ్ ది లార్డ్. అங்கே పోయి రంగు కాగితంగా కట్టిన వారు వాంగు, రంగు నూలుగో కట్టిన వారు వాంగు, అవునా కాదు? సో అలా మనం డిస్టర్బ్ కావద్దని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనని డిస్టర్బ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకంటే చాలామంది ఇండెఫినెట్లీ దే విల్ డూ సంథింగ్, ఏదో ఒక పని చేసి పెడతాడు. ఎంగడా పని వచ్చినాక అంగ తప్పు ఇటువంటి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ప్రోత్సహిస్తారు, ఆడికి పోయి 500 ఇస్తే నీ పని అయిపోతుంది, ఆ రకంగా. సో ఆ రకంగా మనం పోకూడదని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కొన్ని విధాలుగా డిస్ట్రాక్ట్ చేస్తాడు. దేనివల్ల చేస్తాడు? స్తుతి ఆరాధన చేయమంటాడు. హీ విల్ డిస్ట్రాక్ట్ యూ బై సేయింగ్ యూ షుడ్ ప్రైజ్ మీ అండ్ వర్షిప్ మీ. ఇక్కడ ప్రైజ్ అన్నది చూడండి, ఇక్కడ స్తుతించు. ఒక దైవజనుడు, ఈ ప్రాబ్లం ఉన్నావా స్తుతించు, ఈ ప్రాబ్లం ఉన్నావా దేవుడి సన్నిధికి రా, ఈ ప్రాబ్లంలో ఉన్నావా దేవుడిని మహిమపరచు అని ఎప్పుడైతే ఈ దైవజనుడు చెప్తాడో, ఈ మాట ప్రవచనముగా మారిపోతుంది. దిస్ ప్రైజెస్ విల్ బికమ్ ఏ ప్రాఫిటిక్ వర్డ్. వెన్ యూ ప్రైజ్, యువర్ డోర్స్ విల్ బి ఓపెన్. నీ మార్గాలన్నీ తెరవబడుతుంది. ఏదైతే నువ్వు సీజన్లోకి వెళ్ళాలో ఆ సీజన్లోకి నువ్వు వెళ్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏమంటాడంటే, రాత్రికి నువ్వు లేవంటాడు. కొన్నిసార్లు దేవుడు లేపుతాడు మనని. రాత్రికి లేచినప్పుడు ఆ రాత్రిలో పాట విని డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఇదే మన పిచ్చా అని అడుగుతాం దేవుడిని. అవును పిచ్చి అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. అది పిచ్చే, అది సత్యమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ఏ సీజన్లో అయితే మీ తాత ముత్తాతలు ఎంటర్ కాలేదో, నా మాట జాగ్రత్తగా వినండి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ హూ కుడ్ నాట్ ఎంటర్ దోస్ సీజన్, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ టు ఎంటర్ ఇన్ టు దోస్ సీజన్. మీ తాత ముత్తాతలు వెళ్ళలేని ఆ కాలంలో, ఆ దీవెనలో, ఆశీర్వాదంలో, మా తాత కట్టలే ఇంత పెద్ద బిల్డింగ్, మా తాత చదువుకోలే ఇంత పెద్ద చదువు, మా తాతకి ఇంత ఆస్తి లేకుండే, మా ముత్తాత కూడా లేదు. అయితే దేవుడు ఈరోజు నిన్నే అనుకుంటున్నాడు. గాడ్ ఈస్ చూసింగ్ యూ టు ఎంటర్ ఇన్ టు దోస్ సీజన్స్. నిన్ను తీసుకెళ్లాలని,
అందుకే నీ జీవితంలో ఈ యొక్క కార్యంలో జరిగే విధంగా దేవుడు చేస్తున్నాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుడు కేవలం స్తుతించమంటున్నాడు. మీకు తెలియదు ఈ కాలం వల్ల మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ యొక్క విరిగిపోయిన తనం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నిన్ను ఈ పరిస్థితిలో ఆపడం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ కుటుంబంలో శాంతి సమాధానం, నీ భర్త వ్యతిరేకంగా తిరగడం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలియదు. నీ తాత వెళ్ళలేని చోట్లో, మీ ముత్తాత వెళ్ళలేని చోట్లో, ఆ దీవెనలో ఏదైతే నిన్ను తీసుకెళ్ళాలి, నీ కూతుర్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాడో అది నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో నీ కుటుంబానికి దేవుడు నిన్నొక రక్షకుడుగా ఎన్నుకుంటున్నాడు. అబ్బో, మీకు అర్థం కాదు. ఎందుకు ఎన్నుకుంటున్నాడు? రక్షకుడిగా. నిన్ను రక్షకుడుగా ఎన్నుకుంటాడు. గాడ్ ఈస్ చూసింగ్ యూ యాజ్ జీసస్ టు యువర్ ఫ్యామిలీ. ఆమేన్. చప్పట్లు కొట్టినానా? గట్టిగా కొట్టు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇక్కడ నిద్రపోతామని భయం నాకు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకు? నిన్ను, నీ కుటుంబానికి. ఇప్పుడు సహోదరి పుష్ప ఉంది, సహోదరి అది ఉంది, సహోదరి ఇది ఉంది, సహోదరి ఇది ఉంది. మీ అందరినీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? వయసు కాదు ఇక్కడ. నిన్నొక రక్షకుడుగా, నీ కుటుంబానికి రక్షకుడివి నీవే. ఈరోజు నేనే అని కొట్టు. నేనే రక్షకుడిని. ఆమేన్. కానీ మనం అలా కాదు. టైం ఇల్ల బ్రదర్, ఏంటే చాలు, టైం లేదు. మా ఆయనకు అన్నం తినిపించాలంట, బేబీ. ఇప్పుడు కూడా చాలామంది బేబీ అని పిలుస్తారు వాళ్ళ ఆయనని, ఎందుకంటే ఆ పోరడే. వాట్ బేబీ? నో హనీ, హనీ బేబీ అదాక రాగు. నో. ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలామంది చెడ్డీలు వేసుకొని తిరుగుతారు ఈ మధ్య, ఎందుకంటే బేబీ. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. ఒకరోజు ఇలాగ ఇంటికి బైండింగ్ పీరియడ్, మై బేబీ విల్ కమ్ అంట. నేను అన్న చిన్నపిల్ల వస్తుందేమో చూస్తే, ఆ తర్వాత బ్రదర్ కమ్, బేబీ హస్ కమ్ అంట. అరే బేబీ ఇంకా రాలే, ఇప్పుడు ఎవరో వచ్చిన ఆడ బేబీ అనుకున్నా. మళ్ళీ లోపల పోయి చూస్తే ఈజ్ మై హస్బెండ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవుడు ఏమంటాడంటే నిన్ను రక్షకుడుగా ఎన్నుకొని ఈ కాలం ఏదైతే నీ కుటుంబంలో నడుస్తుందో ఆ కాలాన్ని ఆపి నూతనమైన కాలంలో నిన్ను తీసుకుపోవాలనుకుంటున్నాను. ఆమేన్. చాలామంది జీవితంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ వస్తుంది, వాళ్ళకి తెలియడం లేదు కాబట్టి వాళ్ళు పోరాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సో డోంట్ బి యాంగ్రీ అట్ ద అటాక్. మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడు చాలామందితో. సో ఏది అటాక్ వచ్చినా డోంట్ ఫైట్ ద అటాక్, ప్రే అండ్ ప్రైజ్ గాడ్. ఆమేన్. అది ప్రాఫిటిక్ వర్డ్గా మారుతుంది, ఇది ఆయుధంగా మారుతుంది. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యెహోవాదే మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో డోంట్ బి యాంగ్రీ అట్ ద అన్యూజువల్ అర్జ్ టు గివ్. ఐఎమ్ నాట్ మ్యానిపులేటింగ్ ఫ్రమ్ ద పుల్పిట్. ఇక్కడ ఉండి చూడండి, ఎప్పుడైతే దేవుడు ఇవ్వాలి అని, ఇప్పుడు ఇవ్వాలని మీకు చెప్తున్నాను కాబట్టి నేను మ్యానిపులేట్ చేస్తలేను. అరే బ్రదర్ ఏంటి ఊరికే ఇవ్వాలంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇట్స్ గాడ్ హూ ఈస్ హెల్పింగ్ యూ. డోంట్ వేస్ట్ ద టైమ్ టు పే. ఇప్పుడు మీరు ఇవ్వడానికి ఎవరు సాయం చేస్తున్నారు? ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ హెల్పింగ్ యూ టు గివ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయాన్ని మనం వదులుకోకూడదు. ఆ సమయాన్ని మనం ప్రార్థనలో వాడుకోవాలి. సో గివింగ్ ఈజ్ నాట్ గివింగ్ మనీ, గివింగ్ ఈజ్ గివింగ్ యువర్ ప్రేయర్ లైఫ్ టు గాడ్. ఆమేన్. సో ఆ టైంని మనము అన్యూజువల్గా దేవుడు అంటున్నాడు యు ప్రే. ప్రే అంటే మనం ఏం చేస్తున్నాం? ప్రేయర్ చేస్తలేము. సో దేవుడు ఏమంటాడు? మ్యాక్సిమైజ్ యువర్ ప్రేయర్ లైఫ్. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావా? డైలీ హాఫ్ అన్ అవర్, డైలీ హాఫ్ అన్ అవర్, డైలీ హాఫ్ అన్ అవర్. నో, ప్రే 2 hours, ప్రే 3 hours. నువ్వు మ్యాక్సిమైజ్ చేయి, దాన్ని ఇంకా పెంచంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే నీ జర్నీ చాలా దూరం ఉంది, ఇంకా నీ ప్రయాణం చాలా దూరం ఉంది. ప్రార్థన చేస్తే ప్రయాణం ఏదైతే దూరం ఉందో దగ్గరికి వచ్చేస్తుంది, ఆమేన్. తొందరగా వచ్చేస్తుంది. ఆమేన్. అవి నియారా అంటే నీలోనే ఉంది నియారా. అవునా కాదా? సో నువ్వేం చేయాలంటే ఈరోజు నీ జీవితంలో ఆశయం ఉంది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన జీవితం పెంచు, రేపే వచ్చేస్తుంది, ఈ రోజే వస్తుంది అంటాడు. ఆమేన్. సో ఈజ్ ఆస్కింగ్ యూ టు గివ్. యు ఆర్ అబౌట్ టు ఎంటర్ ఎ న్యూ సీజన్ ఆఫ్ వెల్త్ అన్నమాట. దేవుడు నీకు ఇవ్వు అంటాడంటే ఒక నూతనమైన ఐశ్వర్యవంతురాలైన జీవితం. లాకర్ నుంచి మిలియనర్, మిలియన్ నుంచి బిలియనర్గా చేయడానికి కాలం దగ్గర పడ్డది కాబట్టి దేవుడు నిన్ను ఇవ్వమంటున్నాడు. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇది అమ్మడం కొనడం ఇచ్చేది కాదు. ఏమన్నా నేను ఈరోజు నువ్వు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉన్నా కూడా కొనాల్సిందే,
చెప్పండి. అంటే అమ్మే కొనే బిజినెస్ కాదు దేవుడు చెప్పేది. కొని అమ్మితే లాభం వస్తుంది, ఇస్తే లాభం వస్తుంది అన్న బిజినెస్ కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇది పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడిన వాగ్దానం. ఇది ఇస్తే ఎంత విత్తుతావు అంతగా దీవించబడతావని దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో దేవుడు ఇక్కడ డబ్బు గురించి మాట్లాడటం లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నంటే బియాండ్ సంథింగ్, బియాండ్ అబౌట్ యువర్ హార్ట్. నీ హృదయానికి తట్టని దానికంటే ఇంకా అధికముగా ఏదో దీవెన పరలోకంలో ఏదైతే దేవుడు నీకోసం పెట్టున్నాడో అది ఇవ్వడానికే ఇది ఇవ్వమంటున్నాడు. Amen. నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళు ఊరికి అడుగుతారు అనుకుంటున్నావు. ఈ ఆశ దేవుడు నీలో పుట్టిస్తున్నాడు. ఏదైతే నీ హృదయంలో లేదో నీకేముంటుంది? మామూలుగా ఒక కోరిక. చాలామంది ఏక అచ్చ డబల్ రూమ్ మిలిగతో బస్సే బ్రదర్, అవునా కదా? అవును. ఇవాళ రేపు వచ్చింది అది స్కీమ్ వచ్చినప్పటి నుంచి అందరికీ మనసు దాని మీద. ఇల్లు ఉన్నాడు కూడా దాని మీదనే పడుతున్నాడు. పోయి సొంత ఇల్లు వదిలేసిపోయి ఆడ ఉంటున్నాడు అడవిలో, ఎందుకంటే చెకింగ్కి వస్తున్నాడని. అవునా కాదా? చాలామంది ఉంటున్నారు. నన్ను ప్రేయర్ చేయమంటారు, వీళ్ళు పోరాడికి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నా లైఫ్లో చాలా జోక్స్ ఉన్నాయి లేండి. సో డబల్ రూమ్ వచ్చినంత వరకు బ్రదర్ ప్రేయర్ చేయండి, డబల్ రూమ్ రావాలి, బ్రదర్ ప్రేయర్ చేయండి, డబల్ రూమ్ అంతా మీరు పడకుండా ప్రేయర్ పని తాకున్నాను అయినా ఇంకో పోమటాకండి. ఆడ ఇన్స్పెక్షన్ రాకుండా నేను అక్కడ పోకుంటే ఉంటే కూడా నా ఇల్లు నాకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. వీళ్ళేమో ఫ్రూట్స్ వీళ్ళు తినాలి, ప్రేయర్ నేను చేసుకుంటూ కూర్చోవాలి. ప్రైజ్ ద లార్డ్. సో మీ మనసుకు తట్టలేని దాన్ని దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎందుకంటే 2024లో స్టార్ట్ అయిన సీజను 2025 ఆగస్టులో ఖతమైపోతుంది. కాబట్టి Amen. నువ్వు లాకర్వ కాదు, మిలీనియర్ కాబోతున్నావు అనే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు దేవునికి ఫేత్ఫుల్గా ఉన్నావు, ఇన్ని రోజులు దేవుడి సన్నిధిలో ప్రార్థన జీవితం గడిపావు, ఇన్ని రోజులు దేవుడిని స్తుతించావు. కాబట్టి 2024లో నువ్వు చేసిన ప్రతి ఒక్క స్తుతి ఆరాధన దేవుడు చూశాడు. కాబట్టి 25లో నిన్ను దీవించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Amen. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎందుకు అధికంగా ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకుంటాడు? ఎందుకంటే ఇక్కడ వరకు నీ శక్తి సరిపోయింది. టిల్ ఇయర్ యువర్ కెపాసిటీ, యువర్ పవర్ వాజ్ సఫిషియంట్, యువర్ నాలెడ్జ్ వాజ్ సఫిషియంట్. అవునా కాదు? అన్నీ నీకు సాల్వ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మరొక లెవెల్కి వెళ్ళాలంటే నీకు శక్తి అధికంగా కావాలి, Amen. అధిక బలము కావాలి, Amen. అధికంగా నాలెడ్జ్ కావాలి, Amen. అధికంగా అండర్స్టాండింగ్ కావాలి, Amen. అధికంగా ఇతరులతో మూవ్ అయ్యే విధాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇంకా చాలా నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి నీకు ఇక్కడ కొద్దిగా పులి స్టాప్ పెట్టాడు, ఇక్కడ కొద్దిగా ఆపేండు. కరోనా వచ్చి ఏ విధంగా అయితే అన్నీ ఆగిపోయినాయో అదే విధంగా మన జీవితంలో కొద్దిగా దేవుడు పులి స్టాప్ వేస్తాడు. పులి స్టాప్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరగబోతుంది నా జీవితంలో అది ఓన్లీ ద పాటర్ నోస్. Amen. మట్టికి ఏం తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ నేర్పించడానికి హయ్యర్ పవర్స్ మనకు కావడానికి కొన్నిసార్లు దేవుడిని కళ్ళను వాడతాడు. సమ్టైమ్స్ గాడ్ విల్ యూజ్ యువర్ ఐస్, సమ్టైమ్స్ హీ విల్ యూజ్ యువర్ ఇయర్స్. కొన్నిసార్లు నీ నాలుకను వాడతాడు, కొన్నిసార్లు నీ పెదవులను వాడతాడు, కొన్నిసార్లు నీ చేతులను వాడతాడు, కొన్నిసార్లు నీ హృదయాన్ని వాడతాడు, కొన్నిసార్లు నీ కాళ్ళను వాడతాడు, కొన్నిసార్లు నీ చేతులను వాడతాడు, కొన్నిసార్లు నీ యొక్క అండర్స్టాండింగ్ని వాడతాడు. సో టు టీచ్ యూ ఎవ్రీథింగ్ హీ విల్ యూజ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ టు మేక్ యూ పర్ఫెక్ట్ వెసల్. Amen. నేను ఒక మంచి పాత్రగా మార్చడానికి ప్రతి ఒక్కటి దేవుడు వాడతాడు. కొన్నిసార్లు నీ బుర్ర పాడైపోవచ్చు, కొన్నిసార్లు నీ మనసు పాడైపోవచ్చు, కొన్నిసార్లు నీ హృదయం విరిగిపోవచ్చు, కొన్నిసార్లు నీ కాలు చేతులు పని చేయకపోవచ్చు, కొన్ని చేతులు నీ కాలు నడక కూడా ఆగిపోవచ్చు. సో ప్రతి ఒక్క చోట దేవుడు నిన్ను పర్ఫెక్ట్ చేయడానికి అర్ధరాత్రి 3 గంటలకు లేపుతాడు, 2 గంటలకు లేపుతాడు, 1 గంటకు లేపుతాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. స్తుతి ఆరాధన ప్రార్థన జీవితం పెంచుమని ఆజ్ఞాపిస్తాడు. నువ్వు రామ్మా అంటే ఈమె రాదు. ఏమొస్తాం బ్రదర్ ప్రేయర్కి వచ్చి రమ్మనాలని మందికి రాదు. సీజన్, వెయిట్ ఫర్ ద సీజన్. మనం ఆగం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో డోంట్ ఫైట్ ద ప్రాసెస్. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రవచనం పలుకుతున్నాను. దేవుడు ఇచ్చిన ప్రణాళికలో ప్రాఫిటికల్లీ నేను మీ జీవితంలో చెప్తున్నాను, ప్రవచనముగా చెప్తున్నాను. దేవుని యొక్క ప్రణాళికలో మీరందరూ ఈరోజు ఉన్నారు. ఆ ప్రణాళికకు వ్యతిరేకంగా మీరు పోరాడకండి. సహనం ఓర్పుతో మీరు ఉంటే
ఖచ్చితంగా మనం దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో చాలా మంది చూడండి, నేను పోరాడుతున్నాను. మోస్ట్ పీపుల్ డోంట్ నో హౌ గాడ్ ఆన్సర్స్. ఎందుకు పోరాడతాడు? ప్రవచనం వల్ల. చూడండి, ఈ ప్రవచనం మీ జీవితంలోకి వచ్చింది, ప్రాసెస్ జరుగుతుంది. అవునా కాదా సిస్టర్? ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. చాలామంది పోరాడతారు. ఎందుకు పోరాడతారంటే దేవుడు సమాధానం. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అందరం ఒకసారి లేచి నిలబడదాము. ఎందుకంటే కొద్దిగా డీప్గా పోతున్నాం. ఇది ఒక 10 minutes ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని మహిమ పరుస్తాం గట్టిగా. కూర్చున్నాం. ఇప్పుడు మీరు వింటారు, ఎందుకంటే నేను స్టోరీలు చెప్పబోతున్నాను కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలా మందికి తెలియదు ఎందుకు పోరాడతారు, ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు భర్తతో భార్య, ఎందుకు బాస్తో వాళ్ళ యొక్క అసిస్టెంట్స్, ఎందుకు లోకరీతిగా ఇలా మనము చెల్లా చెదరైపోతూ ఉంటామంటే దేవుడు ఎలా సమాధానం ఇస్తాడు, జవాబు ఇస్తాడో అది మనకు తెలియదు కాబట్టి. హౌ గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్ వీ డోంట్ నో. మనకు తెలియదు కాబట్టి మనం పోరాడతాం. మనం అనేక విధాలుగా దేవుడితో కూడా పోరాడతాం కొన్నిసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొన్నిసార్లు మనం మంచి పంట పండాలనుకుంటాం మన జీవితంలో. పంట అంటే ప్రాస్పరిటీ, ఎదుగుదల మన జీవితంలో. అందరూ అదే కోరుకుంటాం కదా, అవునా కాదా? అవును brother. చాలా గట్టిగా చెప్దాం, అవునా కాదా? అవును brother. అయితే మీరు కలలో ఒక దర్శనం చూశారు. మీ కలలో, ఎవరి కలలో? మా కలలో. నాతో మాట్లాడండి. ఎవరి కళతో? నా కలలో. మీ కళ్ళతో మీరు ఒక మంచి దర్శనం చూశారు. ఆ దర్శనంలో మీరు ఏం చూశారంటే డూప్లెక్స్, అంటే లోపల ఒక పెద్ద ఇల్లు, మంచి భవనం, అన్ని ఫిట్టింగ్స్తో చాలా బాగుంది. చాలా అది దేంట్లో చూశారు మీరు? మీ కళలో కానీ మీ దర్శనంలో చూశారు. చూసారా? చూసారా? అయితే ఈ వ్యక్తి వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, ప్రభా నా దర్శనం ఎలా ఫుల్ఫిల్ అవుతుందని. నాకు నువ్వు దర్శనం ఇచ్చావు కదా ప్రభా, నా దర్శనం ఎలా ఫుల్ఫిల్ అవుతుందని ఈ వ్యక్తి వెళ్ళి అడుగుతున్నాడు దేవుడు. అయితే దేవుడు ఒక విత్తనం ఇచ్చాడు. ఆ విత్తనాన్ని అతను వాడకుండా ఆ విత్తనాన్ని ఏం చేశాడంటే టేబుల్ మీద పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, దేవా మీరు ఇంత మంచి దర్శనం ఇచ్చారు కదా, నాకు అంత మంచి ఇల్లు ఇస్తానని. కానీ నా జీవితంలో ఎవరో ఒకరు వస్తారు, వచ్చి అలాంటి మంచి బంగ్లా, అలాంటి మంచి ఇల్లు నాకు ప్రజెంటేషన్ చేస్తారని నేను అనుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో నా హోదాకి, నా సంపాదనకి ఆ ఇల్లు నేను కొనలేను, కట్టలేను. కాబట్టి ఐ థాట్ యూ విల్ డూ ఏ మిరకల్. నా జీవితంలో ఒక అద్భుతం చేస్తావని నేను అనుకున్నాను. అయితే ఇప్పటి వరకు ఆ వ్యక్తి రాలే, నాకు అలాంటి అద్భుతాలు జరగలే, నేను దీవించబడలే, నాకు ఇల్లు లేదు అని దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు ఏమంటున్నాడు, విక్టోరియా నేను ఆల్రెడీ ఇచ్చాను నీకు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు ప్రభువా? నేను సిన్స్ 5 years నీ సన్నిధిలో ఉన్నా, 5 years నుంచి ప్రేయర్ చేస్తున్నా, 5 years నుంచి నేను అనుదినం వేడుకుంటున్నా, అనుదినం ప్రార్థనలో పాల్గొంటున్నా. నువ్వు ఎప్పుడు ఇచ్చావు? నేను పోయిన జనవరికే ఇచ్చినా నీకు. ఎప్పుడు ఇచ్చినా? ఇప్పుడు ఏ మంతు? ఎన్ని నెలలు అయింది? అప్పుడే ఇచ్చేసిన. 8 నెలలు ముందు నువ్వు కోరినప్పుడే నేను నీకు ఇచ్చేసిన. నాకెప్పుడు ఇచ్చినావు ప్రభువా? నేను ఇచ్చినా నాయనా. నువ్వు ఆ రోజు 500 పెట్టి ఆ బుక్ కొన్నావు చూడు, ఆ బుక్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టినావు చూడు, ఆ ధూళి పట్టుంది చూడు ఆ బుక్ నేను జనవరి నెలలో ఇచ్చిన, అదే నీ ఇంటికి సీడు అన్నాడు. Amen. ఆ దుమ్ము బట్టి ఉన్న బుక్కే నీ ఇంటికి ఉండండి సబర్ ఆ యొక్క ప్రైజ్ ఆ యొక్క విత్తనమే ఆ ఇంటికి సీడై ఉంది. కానీ నువ్వేం చేసినావు? ఇచ్చిన విత్తనాన్ని నువ్వేం చేసినావు? ఆ టేబుల్ మీద పెట్టినావు. ఆ బుక్ ఏమైంది? ఆ విత్తనము ధూళి పట్టేసి అక్కడే ఉంది. నేను ఇచ్చిన విత్తనాన్ని నువ్వు నాటలేదు, అందుకే నువ్వు పంట కోయలేకపోతున్నావు నా నాయన అంటున్నాడు. అయితే దేవుడు ఏమి ఇచ్చిండు? జనవరి నెలలో ఒక మంచి బైబిల్ ఇచ్చిండు 500కి. దాన్ని తీసుకెళ్ళి నేను మూలకు పెట్టేసిన, దాని మీద ధూళి పడుతుంది, దాంట్లోనే ఉంది ఆ ఇంటి విత్తనం అన్నమాట. నీకు ఇల్లు రావాలన్నా, మంచి భర్త రావాలన్నా, మంచి కొడుకు కావాలన్నా, మంచి భార్య రావాలన్నా, ఏదైతే నువ్వు ప్రార్థనలో కోరుకుంటున్నావో గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ త్రూ సంథింగ్, బట్ యూ డోంట్ నో హౌ గాడ్ గివ్స్. ఏ విధంగా దేవుడు ఇస్తాడన్నది మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెతికి పిచ్చెక్కిపోతున్నాం మనకి. ఎందుకంటే దేవుడు ఏదైతే ఇస్తున్నాడో అది మనం వాడలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో మనం అనుకుంటాం ఎవరో ఒక డెస్టినీ హెల్పర్ వస్తారు,
నా గమ్యంలోకి నడిపించే వ్యక్తి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆల్రెడీ గివెన్ అంటున్నాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఏదేది మీరు అడుగుతున్నారో ఒక విత్తనం మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. మీరు బాగా ఆలోచిస్తే ఆ విత్తనం ఇప్పుడే మీకు కనిపిస్తుంది. ఆమేన్. యూ విల్ సీ ద సీడ్ రైట్ నౌ. మీరు ఎక్కడో వెళ్ళి విత్తనం ఎత్తకండి, పరిగెడుతున్నారు కొంతమంది ఇక్కడి నుంచి అక్కడ దాకా. నేను కూడా వెళ్తానండి దూరం దూరం చర్చిలకి. కొన్ని రోజులు పోతే రేపు 22కి జెరూసలేం వెళ్తాను. నేను పిచ్చెక్కి వెళ్ళడం లేదు, ఏదో కావాలని వెళ్ళడం లేదు. ఐ వాంట్ టు వర్షిప్ మై గాడ్. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వెళ్ళాలని నాకు ఆశ. అది నాకు పిచ్చి అనమాట, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కోరికల కోసం వెళ్తున్నాం, కోరికల కోసం వెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వెళ్తున్నాం కానీ యు ఆర్ ఇన్ ద ప్రాసెస్. దేవుడిని నడిపిస్తున్నాడు కానీ నువ్వు ఇంకా పరిగెడుతున్నావు, నువ్వు ఉండి ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ వ్యక్తికి ఏ విధంగా అయితే తన హార్వెస్ట్, తన పంట ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. ఎక్కడుంది పంట? నీ బిజినెస్ ఎక్కడుంది? గట్టిగా. నీ భర్త ఎక్కడున్నాడు? నీ భార్య ఎక్కడుంది? నీ కొత్త అపాయింట్మెంట్ లెటర్ ఎక్కడుంది? నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడుంది? నీకు రావాల్సిన శాంతి సమాధానం ఎక్కడుంది? నీ కుటుంబానికి జవాబు ఏదైతే రావాలో అది ఎక్కడుంది? నీ కూతురికి రావాల్సిన సంబంధం ఎక్కడుంది? అన్ని టేబుల్ మీద ఉంది. మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. బికాజ్ యూ డోంట్ నో హౌ ద ఆన్సర్ కమ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఆన్సర్డ్ యువర్ ప్రేయర్. ప్రతి ఒక్కరు. కానీ మనకు ఆన్సర్ ఏంటిదో తెలియదు. దేవుడు మన యొక్క ప్రార్థనలు, అన్ని ప్రార్థనలు, ప్రైజ్ ద లార్డ్. సో ఏ విధంగా ఆన్సర్ వస్తుందని మనకు తెలియదు. ఎలా ఆన్సర్ చేస్తున్నాడన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి మనమందరం కూడా అనేక రకంగా అయోమయంగా ఉన్నాం. అండ్ సమ్టైమ్స్ వీ త్రో దట్ ఆన్సర్ సమ్వేర్. చాలామంది ఇలా విసిరేస్తున్నారు ఆన్సర్ని. కెడుకుటో తమిళ్లో నల్లా చొల్వాంగ్ అందుకే కెడుకుతూ పారు, అది తాము ఆన్సర్. అదే నీ దీవెన. మీ అమ్మాయిని అగాడ పడుంది చూడు అంటాడు, మీ డాడీ ఆ మూలకున్నాడు అంటాడు. అదే నీ ఫ్యూచర్, అదే నీ భవిష్యత్, అదే నీ దీవెన అదే. కానీ కొంతమంది చూడలేకపోతుంటారు. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతే ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకుంటారు. కానీ వాళ్ళలో ఇంకా చాలా స్టాక్ ఉంది, చాలా దీవెనలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో యు హ్యావ్ థ్రోన్ అవే ద ఆన్సర్. వి నో ద స్టోరీ ఆఫ్ ద వైఫ్. తెలుసా పిల్లలున్న తల్లి యొక్క స్టోరీ? రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదివితే, ప్రాఫిట్స్ వైఫ్, ఒక ప్రవక్త యొక్క భార్య, ఆమె స్టోరీ ఏంటంటే తన భర్త ప్రవక్త అయి ఉండే, చనిపోయాడు. చనిపోతే అప్పులు చేసి చనిపోయాడు. ఏం చేసి చనిపోయాడు? చాలా డెప్త్, చాలా ఖర్చు. అంటే దేనికి ఖర్చు పెట్టాడు తెలియదు కానీ అప్పులు ఉండే. ఎవరికి? ప్రాఫిట్కి అప్పులుండే చనిపోయాడు. అయితే నేను ఆలోచిస్తున్నా, ఈ భార్య ఏం చేసి ఉంటుంది? ఇంట్లో కూర్చొని ఆలోచించి ఉంటుంది. అంటే నేను ఆలోచించుకున్నా, ఏం ఆలోచించి ఉండొచ్చు? పొయ్యిండు కానీ అప్పులు పాలు చేసిపోయిండు అనుకుంటుందా లేదా? అవునా కదా? కరెక్ట్గా చెప్పండి. మీ అందరికీ ఉన్నారు కదమ్మా, మీరు ఎట్లా అనుకుంటున్నారు? అలాగా పొయ్యిండు పీడపోయింది కానీ అప్పులు పెట్టేసిపోయిండు అనుకుంటారా లేదా? అవునా కాదా? అమ్మ మీ ఆ సిస్టర్ని కొద్దిగా అడుగుమనండి, అనుకుంటారా లేదా అని అడగండి. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, ఇక్కడ ఆ రీతిగా ఈమె కూర్చొని అనుకుంటుంది అనుకోండి. కానీ ఈమెకు తెలియదు తన భర్త ఒక ప్రవక్త కేవలం ప్రవచనమే కాదు, వాళ్ళ దగ్గర అభిషేకపు తైలం కూడా ఉంటుంది, స్టోరేజ్. బికాస్ దే హ్యావ్ దట్ అనాయింటింగ్ ఆయిల్ ఇన్ దెమ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఏమి ఇస్తాను? మీకు తైలమే కదా ఇస్తాను, అవునా కదా? కాబట్టి ప్రియమైన దేవుడు, ఆ యొక్క ఆయిల్. అయితే ఆమె అలా అనుకుంటుంది కదా, తన భర్త ఏం మాట్లాడుతున్నాడో, ప్రవక్త ఎవరైతే వెళ్ళిపోయాడో, మరణించాడో, అతను ఏం మాట్లాడుతున్నాడు అది మీతో చెప్తున్నాను. అతను అంటున్నాడు తన భార్యతో, మేడం ఏమి పెట్టేసిపోలేదు అనుకోకు, నీ ఇంటి వెనకాల వెళ్ళి చూడు, నీ ఇంట్లోనే తైలం ఉన్నది అంటున్నాడు. దేర్ ఈజ్ ఆయిల్ ఇన్ యువర్ హౌస్. ఐ డి నాట్ గో ఎంటీ హ్యాండ్, ఐ కెప్ట్ సంథింగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అంటున్నాడు. దీవెన ఎక్కడుంది? ఈ సహోదరి అప్పులు తీరి ఇంకా డబ్బులు మిగిలి జీవితాంతం జీవించే విధంగా సొమ్ము పెట్టేసిపోయినా కానీ దీవెనను చూడలేకపోతున్నావు. అదేవిధంగా ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఇంట్లోనే ఆశీర్వాదం ఉంది కానీ మనం అది తీయలేకపోతున్నాం. ఊట
ఈ నీళ్లు తాగితే ఊట నీళ్ళ నుంచి పొర్లి పొంగుతుందంట. ఆమేన్. ఎవరు దాహంతో ఉన్నారో నా దగ్గరికి రండి అన్నాడు. ఆమేన్. కమ్ ఆల్ దోస్ హూ థర్స్ట్, దెర్ ఈస్ ఎ ఫౌంటైన్ ఇన్ మీ అంటాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల దీవెన నీలోనే ఉంది, నీ ఇంట్లో ఉంది. ఈ యొక్క సహోదరి భర్త చనిపోయాడు, అప్పుల పాలు చేసిపోయాడని అనుకుంటుంది, కానీ తైలము ఇంట్లోనే ఉన్నది, చూడలేకపోతుంది. దాని ప్రయోజనం ఎలా చేయాలో తెలియకుండా, హౌ టు యూజ్ దట్ అనాయింటింగ్ దే డోంట్ నో. మెనీ ఆర్ అనాయింటెడ్ హియర్. అవునా కాదు? చాలామంది అభిషేకి ప్రార్థన వస్తుంది, బైబుల్ వస్తుంది, ప్రేయర్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఏడ ఉంది నీ దీవెన? ఎక్కడుంది నీకు తెలియదు. దేంట్లో దీవెన పెట్టాడు దేవుడు నీకు తెలియకు అల్లకొల్లమై ఇంకా ప్రార్థన చేస్తుంది, గట్టిగా ప్రార్థన చేస్తూ కై తట్టనగా కై ఒడిరో మాదిరి తట్టరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా గట్టిగా. హల్లెలూయా. కొందరైతే గట్టిగా చెత్త ఎగిరిపోయినట్టు చేస్తారనమాట. అందుకే ఈ సీలింగ్ వేసేసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని, ఎందుకంటే వాళ్ళకి ఆశ దేవుడు దీవించాలని. వాళ్ళ ఇంట్లోనే ఉంది. మీరు ఇంత గట్టిగా అరుస్తున్నారు కానీ ఆల్రెడీ దీవెన ఆడ ఉన్నది, ఆల్రెడీ దీవెన ఆడ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఉండే, చివరిగా 2 minutesలో అయిపోతుంది. చాలామంది నాకు విజ్ఞానం కావాలంటారు, విజ్డమ్. విజ్డమ్ దేనికి పనిచేస్తుంది తెలుసా? తెలియదు. ఈ లైట్ వచ్చింది దాంతో, ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది దాంతో, ఈమెయిల్ ఐడి వచ్చింది దాంతో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈమెయిల్ ఐడి ఎవరు కనిపెట్టారు? ఎక్కడోడో, ఏ దేశపోడు కాదు, ఇక్కడ ఇండియా వాడే ఒక పోరుడు 14 సంవత్సరాలే వారికి వయసు. ఈమెయిల్ ఐడిని కనిపెట్టింది 14 సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయే కనిపెట్టిండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది అతని లార్డ్. పేరు చల్లాచెదురు కాలే లోకంలో. చూడండి, ఎప్పుడైతే విజ్ఞానం వస్తుందో జీవితంలో పేరు, ప్రతిష్ట, హోదా అన్నీ వస్తాయి. అమెరికా వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు నిన్ను, విదేశీయులు వచ్చి నేను తీసుకొని వెళ్ళిపోతారు. విజ్ఞానం అలాంటిది. సో చాలామంది ఏమడుగుతారంటే, ప్రభువా నాకు విజ్ఞానమే. నీకు పాపులారిటీ రావచ్చు, నీకు పేరు ప్రతిష్ట రావచ్చు, నీకు మంచి హోదా రావచ్చు, మంచి భర్త రావచ్చు, మంచి భార్య రావచ్చు, నీకు అన్నీ ఏదైతే స్పెషల్గా ఈ వరల్డ్లో ఉందో అవన్నీ రావాలంటే నీకు కావాల్సింది విజ్ఞానమే. ఆమేన్. కరెన్సీ కంటే పెద్దది విజ్ఞానం. సో అలాంటి విజ్ఞానము నువ్వు కావాలని దేవుణ్ణి అడుగుతావు. అడిగావనుకో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. అయితే సిస్టర్ మీరు ఇక్కడికి రండి. అమ్మ లేదు, నేను వేరేళ్ళు కూడా పిలవచ్చు కానీ కలర్ మారిపోతుందని నా బాధ. అవునా కాదా? ఏదైనా బరబర ఎంచుకోవాలి. ఎదుర్కోమ్మా, భయపడాది. ప్రైజ్ ది లార్డ్. ஆறு இப்போ திறந்து பார்க்குறாரு பாரு, கண் அப்போதான் பார்க்கல. எப்போ நான் அது சாந்து வரணும் அப்போ தான் கண்ணு తొరుకువారు அவர். తండ్రి వందనం. అమ్మ తండ్రి వందనం చెప్పండి. తండ్రి వందనం. ఎందుకు తెలుసా? సిస్టర్ ఇచ్చినందుకు. ప్రైజ్ ది లార్డ్. ఈ సిస్టర్ విజ్ఞానం, షీ ఈజ్ విజ్డమ్. సో వెన్ ఐ ప్రే టు గాడ్, గాడ్ గేవ్ మీ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ వైజర్ దెన్ మీ, హూ హ్యాస్ విజ్డమ్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. చాలామంది ఇక్కడ పొరపడి మీ జీవితాలను చాలా నాశనం చేసుకున్నారు. ఇక్కడ మనకి ఏమేమి వస్తుందంటే పొగరు, గర్వం, అహంకారం అన్నీ వచ్చేస్తుంది. ఇక్కడ దేవుడు ఇక్కడ ఇచ్చిండి ఈ సహోదరుని. ఈ సహోదరుడి ద్వారా నాకు 10 సంవత్సరాలు జ్ఞానం మించిన విజ్ఞానం వస్తుంది. 10 years if I study it won't come, but through this friend I will get all those wisdom. అన్ని విజ్డమ్ నాకు వస్తుంది. అయితే దేవుడు ఇలాంటి వ్యక్తిని నాకు ఇచ్చాడు. అయితే నేనేం చేశాను? ఏ విధంగా అయితే లోతు అబ్రహాంని కాలుతో తని సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి నాశనాన్ని కోరుకున్నాడు, నేను అదే విధంగా సొదొని పో, నాకు వద్దు. దేవుడు తన బిడ్డలను కోరుకొని తన బిడ్డల దగ్గరకు వచ్చాడంట. యోహాను 1:11 తన బిడ్డలే తనకు కాదు, హిస్ ఓన్ పీపుల్ రిజెక్టెడ్ హిమ్ అంట. హిస్ ఓన్ పీపుల్. సో గాడ్ ఈజ్ గివింగ్ విజ్డమ్ టు ప్రాస్పర్, యు ఆర్ రిజెక్టెడ్. నాకొద్దు, ఆయనకేముంది, ఆయన ఏంటిది, ఆయన భవిష్యత్తు చదువుతున్నాం మనం. వీఆర్ రీడింగ్ ఆల్ ద ఫ్యూచర్ పాస్ట్ థింగ్స్ ఆఫ్ దిస్ ఫ్రెండ్. హీ ఈజ్ హ్యావింగ్ విజ్డమ్ నౌ. అప్పుడు ఏ చెత్త ఉండేనో ఏముండేనో అది నీకు తెలియదు, కానీ ఇప్పుడు అతనిది నిండి ఉన్నాడు కాబట్టి. సో గాడ్ ఈజ్ గివింగ్ దట్ పర్సన్ టు యూ అండ్ యు ఆర్ రిజెక్టింగ్. గో, నువ్వు ఏం నా ముందు పనికి వస్తావు, ఆయన విజ్ఞానం ముందు నువ్వు గింత కూడా పనికిరావు. సో దిస్ ఈజ్ హౌ లోత్ డిడ్. లోత్ ఏం చేశాడు?
లోతు ఏం చేశాడు? నేను వేరేగా పోతా, నేను ఫలిస్తా. ఆ రీతిగా అనుకుని అబ్రహాంని కాలుతో తన్నేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నాశనంలోకి వెళ్ళిపోయాడు. హీ వెంట్ డౌన్. థ్యాంక్ యూ సహోదరి. ఎందుకంటే విజ్ఞానం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా అబ్రహాంని తోసివేశాడు, ఏ విధంగా అబ్రహాంని నువ్వు నాకు వద్దన్నాడు లోతు, అదే విధంగా చాలామంది ఎక్కడైతే మనం ప్రతి రోజు ఆ విజ్ఞానాన్ని పొందుకొని ఎక్కడికో వెళ్ళాలి మనం, కానీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. తర్వాత వెళ్ళి దేవుడిని అడుగుతున్నాం, ప్రభువా నేను ఇంతగా ప్రార్థన చేశాను, ఇంతగా నేను అవ్వాలనుకున్నాను, నాకు ఏమైతే లేదు. అయితే నేను ఇచ్చినా కదా నీకు, ఐ గేవ్ యూ అ ఫ్రెండ్. ఎవడు? వాడా? ఫాల్తుగాడు. వాడే ఎవడాడు? నన్ను అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. அவன் வேஸ்ட்டுமா, ரொம்ப பேர் இப்போ சொல்கிறாங்க அவன் பற்றி, எனக்கு அப்போ தெரியாதான். అప్పుడు నాకేం తెలియదు. ఇప్పుడు ఆయన గురించి నాకు అన్నీ తెలిసింది కాబట్టి ఆడు వేస్ట్ ఫెలో, ఆడు పనికి రానోడు అని మనము ఆ గతాన్ని తీసుకొని ప్రజెంట్ని వదులుకుంటాం. ఇది చాలామంది ఇలా మీరు చేస్తున్నారు. అవునా కాదమ్మా? ఈ సహోదరితో మాట్లాడదాం అనుకుంటున్నా కొద్దిగా. అవునా కాదా? రేణుక బాగున్నావా? చాలా మంచిదాను మనమా. ఇలాంటి మాటలు విన్నప్పుడే సైతాన్ బాగా దూరుతాడు. ఆ తర్వాత వచ్చి బ్రదర్ ఇలా అవుతుందంటే మనం అప్పుడు దూరినప్పుడు నేను తీసేయడానికి ప్రయాసపడినా, నువ్వు మంచిగా ఆయన రెస్టింగ్లో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. గౌతమ్ బ్రదర్ మీరు అప్పుడప్పుడు వాళ్ళ మీద పెట్టాలి, ఇంటికి చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి వ్యక్తిని మన జీవితంలో ఇచ్చాడు. దే ఆర్ విజ్డమ్ హూ విల్ లీడ్ యూ ఇన్ టు యువర్ డెస్టినీ. నువ్వు ఏదైతే దునియాలో చూడలేదు లోకంలో, వాళ్ళ ద్వారా నువ్వు చూడగలుగుతావు, వాళ్ళ ద్వారా నువ్వు తెచ్చుకోగలుగుతావు, వాళ్ళ ద్వారా ఒక రోజు ఒక స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతావు. కానీ నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నాకు ఆ స్థాయి ఇస్తాను కదా, నేను అలా ఉండాలనుకున్నా కదా, నేను ఇలా ఉండాలను. నీకు ఇచ్చిన జ్ఞానము నీ పక్కనే ఉండే ఎవరు? ఆ ఫాల్తుగాడు. వాడే నీ జ్ఞానం, వాడే నీ భవిష్యత్తు. నువ్వు వాడిని వదిలేసి వచ్చేసినావు. ఎంతమందికి ఇలాంటి షాట్ తగిలింది అంటే మీ జీవితంలో అనుభవం. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కరికి దేవుడిస్తాడు. గాడ్ విల్ గివ్ యూ సచ్ ఎ పర్సన్ హూ విల్ లిఫ్ట్ యూ సమ్వేర్. వాళ్ళు చూడడానికి నీకు బేకారే ఉంటారు. నామాన్ ఎవరు? ఎలీషా ప్రాఫిట్ దగ్గరకు వచ్చిండు. ప్రాఫిట్ ఎక్కడున్నాడు? గుడిసెలో. ఎక్కడున్నాడు? హట్లో కూర్చున్నాడు. వాళ్ళ బయారాలు చూస్తే మీరు, ఆయన ఉండే ఎలీజా ప్రాఫిట్ అది కేవ్ చూస్తే భయంకరంగా ఉంటుంది. నాతో జెరూసలేం రండి చూపెడతాను నేను. ఇలా నిలబడలేము మనం, వంగాలి. అలాంటి కేవ్లో ఉన్న వ్యక్తి నామన్ నువ్వు పోయి సముద్రంలో మునుగు అంటున్నాడు. వాట్ హీ హ్యాస్? లైఫ్, జీవం ఉంది మొత్తం. అంటే లెప్రసీ అంటే డెత్తే కదండి. అయితే ఈ ప్రాఫిట్ ఏమి ఇచ్చాడు అతనికి? జీవం ఇచ్చాడు. సో పిచ్చోడ్లో మన జీవితం ఉంటుంది. మనం ఏమో అనుకుంటాం వాళ్ళని. పొగరు, అహంకారం, గర్వం ఏది లేదనుకోకు. సైతాన్లో ఉన్నవన్నీ నీలో ఉన్నాయి. కాబట్టి ఆ సాతాన్ నీ ఎదుగుదల, యువర్ ప్రమోషన్ టైమ్ హస్ కమ్. నీ సీజన్ మారబోయే సమయం వచ్చింది. కానీ నువ్వు ఆయనను తిరస్కరి, నీ భర్తను తిరస్కరి, నీ భార్యను తిరస్కరి, నీ అత్తని, నీ మామని, నువ్వు అందరినీ తిరస్కరించి నువ్వు పోవాల్సిన స్థలానికి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నావు. ఏ నరకం నుంచి నేను దేవుడు లేవనెత్తాలనుకున్నావో నువ్వు అక్కడికే వెళ్తున్నావు. మళ్ళీ నా కర్మ కాదు, నీ తెలివితేటలు కాదు, అది నీ బలహీనత. నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. హౌ గాడ్ ఆన్సర్స్. దేవుడు ఎలా నేను దీవిస్తాడు. అందుకే కొంతమంది వదిలేస్తారు, పోనీ అంటారు. మనం లోకరీతి జ్ఞానంతో పరలోకరీతి విజ్ఞానాన్ని మెజర్మెంట్ చేస్తాం. పనికిరాదది. నువ్వు ఎంతనా చదువుకొనుండు, దేవుని విజ్ఞానం ముందు ఏది నిలబడదు. దేవుని ముందే నిలబడతావా నువ్వు? కెన్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్? అరే ఆయన సృష్టి ముందు మనం సూర్యుడిని ఇలా చూడలేం, మనం దేవుడిని ఏం చూస్తాం? సో ఈ జ్ఞానం దేవుడు మనకు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చున్నాడు. ప్రతి ఒక్కరూ దాన్ని తిరస్కరించాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలామంది ఇది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళే ఆ గ్రేట్నెస్ని, ఆ ఇంక్రీజ్ని, ఆ యొక్క ఉన్నతమైన స్థితిని వాళ్ళంతలో వాళ్ళే పోగొట్టుకుంటారు. ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాడు దేవుడు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఇప్పుడు చాలామంది చూడండి, అరే బ్రదర్ 2 నిమిషాల్లో అయిపోద్దని మళ్ళీ మొదలు పెట్టారు ఏంటండి. ఎంతమంది కంప్లీట్ చేసేయాలని ఉంది? క్లోజ్ చేసేద్దామా? లేదు ఇంకొకటి చెప్పాలనా? స్టోరీలు అయితే బాగున్నాయి కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ప్రభువా నా జీవితంలో ఉన్నతమైన స్థితి తీసుకురా, నా కష్టాలన్నీ తీసేయి, నా బాధలన్నీ తీసేయి, నా వేదలన్నీ తీసేయి, ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను ఈ బాధపడుతుంటానని చాలామంది అడుగుతుంటారు. అవునా కాదా? ఎంతమంది అడిగింది చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సరిగ్గా ఎత్తాలి చేతులు. అన్ని కష్టాలు తొలగిపోతాయి ఈరోజు. ఆమేన్. దేవుడు అన్ని కష్టాలు తీసేయబోతున్నాడు. మీకు కోడి పుంజులు తెలుసా? కోడి తెలుసా? కోడి పిల్లల్ని ఎలా పెడుతుంది అది తెలుసా? ఎవరైనా ఒకరు స్టాండప్ అయి చెప్తారా? సరిగా చెప్పాలి, నాకు క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు. బోలో నా సిస్టర్ ఉట్కే నై, లేచి నిలబడి చెప్పండి. पहले अंडे देती हूँ, गंगा वो 10-11 जो वाकर के उसके ऊपर उसको मुर्गी को बिठा लेते, मुर्गी अंडे सेकती है, सेकने का वो 21 दिन या 20 दिन सेकने का एक एक अंडे फोड़ के उसमें से तेलुगु में बोलो ना, तेलुगु में बोलिए। मेरे को नहीं आता। कोई है तेलुगु में? हाँ आप पूरा करो, आप पूरा करो, अच्छा बोल रहे हैं आप। इस तरह से वो बच्चे अंडे में से निकालती, निकल जाता, वो खुद निकलता, माँ निकलती। फोड़ती है माँ। कौन अंडे फोड़? फोड़ती है, अंडा कौन फोड़ता? मुर्गी। మురిగి పోడతా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సిస్టర్ గారు ఏం చెప్పారంటే, కూర్చోండి గట్టిగా చప్పట్లు కూడా దేని పెడతాం. కోడి ముందు ఏం పెడుతుంది? గట్టిగా. ఆ తర్వాత ఒక 10-15 గుడ్లు ఏం చేస్తామంటే దాన్ని పోగు చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే తినే నోరు ఎక్కువైపోయింది కాబట్టి కోడి పుంజులు, నాటుకోడులు కావాలంటే వారి ఇంట్లో 2 పెంచుతారు. ఎందుకు పెంచుతారు తెలుసా? ఇంకా కోళ్ళు తెచ్చుకొని బాగా తినొచ్చని. అయితే మనం ఏం చేస్తామంటే ఆ గుడ్లన్నీ ఒక దగ్గర పెడతాం. ఇప్పుడు పెడుతున్నాం, కానీ ముందు కోళ్ళు వచ్చినప్పుడు అవే ఒక దగ్గర పెట్టేవి. పెట్టి 10, 11, 12 అయిన తర్వాత దాని మీద కూర్చుంటుంది. కూర్చొని ఆ పిల్లలు ఆ గుడ్డు నుంచి బయటికి వచ్చినంత వరకు అది కదలనే గట్టిగా కదలదు. అయితే ఆ తర్వాత కూడా చూడండి, కదలనే కదలదు. ఏ పుంజి వచ్చినా, ఏదేమొచ్చినా, పాము వచ్చినా అది అక్కడ కూర్చొని పోరాడుతుంది. ఇక్కడ మనం ఏమడుగుతున్నాం దేవుడి దగ్గర? ప్రభువా నన్ను దీవించు, నా కష్టాలు తీసేయి, నా బాధలు తీసేయి, నా కుటుంబంలో ఉన్న సమస్తాన్ని తొలగించు మనం దేవుడి దగ్గర అడుగుతున్నాం. అవునా కాదా? అయితే కోడి కథ చెప్తున్నాను, మీకు బాగా వినండి. ఏం కథ చెప్తున్నా? కోడి కథ. అయితే ఇక్కడ కోడి ఏం చేస్తుంది? తన పుంజు మీద కూర్చొని ఉంది. ఆ కోడి గుడ్లో ఏముంది? పుంజు ఉంది. అవునా కాదా? సో ఈ కోడి యొక్క వేడి ద్వారా తన రెక్కల కింద పెట్టుకొని వర్షం వచ్చినా, ఏదొచ్చినా, ఏ దుష్మన్ వచ్చినా కూడా ఆ యొక్క గుడ్డుని, కోడి పుంజులు అయిన తర్వాత కూడా దాని రెక్కల కిందనే అది పెరిగి పెద్ద అయినంత వరకు అది రెక్కల కిందనే కాచి కాపాడుతుంది. అవునా కాదా? అవును బ్రదర్. దాని తర్వాత ఈ పుంజుల ద్వారా ఏదైతే తాను గుడ్డు నుంచి తీసిందో ఆ పుంజులు పెద్దగై ఇంకా అది గుడ్లు పెట్టి, మళ్ళీ గుడ్డు పెట్టి పెద్ద అబ్రహాం వంశంగా మారిపోతుంది. పుంజులే ప్రాస్పరిటీ వచ్చిందా లేదా? కాకపోతే ఇప్పుడు పుంజులు ఉంటుండగానే మళ్ళీ గుడ్లు పెట్టి, అంటే మళ్ళీ లోకరీతిగా అది ఒకవేళ వెళ్తే, ఈ గుడ్లను వదిలేసి ఆ పుంజులు పెట్టకుండా వదిలేసి వెళ్తే ఏమవుతుంది? అన్నీ ఏ పాము వస్తుంది, ఏ దుష్మను వస్తాడు, ఏదో ఒకటి తినేసి ఆ గుడ్లు ఫలించకుండా, పిల్లలు పుట్టకుండా, ఎదుగుదల లేకుండా అక్కడే నాశనం అయిపోతుంది. అవునా కాదా? అక్కడితో క్లోజ్. ఇంకా అబ్రహాం వంశంలాగా కానే కాదు. కాబట్టి ఇక్కడ మీరు ఏమడిగారు? దీవించు, ఆశీర్వదించు, నా కష్టాలన్నీ తీసేయమంటే దేవుడు ఏమి ఇచ్చాడంటే ఒక విత్తనాన్ని ఇచ్చాడు. గాడ్ గేవ్ ఏ సీడ్. ఆ సీడ్ ఎక్కడ పడ్డదంటే మీ సహోదరి మీ కడుపులో ఒక ప్రెగ్నెన్సీ, ఒక విత్తనం పడ్డది. ఎక్కడ పడ్డది? మీ గర్భంలో ఒక విత్తనం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేసావు, ప్రభా నా కష్టాలు తీసేయి, నా వేదన తీసేయి, నా అప్పు బాధలు తీసేయి, నా కుటుంబం మీద ఉన్న శాపం తీసేయి, ఏమేమో చేసావు నువ్వు. దానికి జవాబు దేవుడు ఏమి ఇస్తాడంటే ఒక
చిన్న విత్తనాన్ని ఇస్తున్నాడు నీ గర్భంలో. ఇచ్చిండా మీకు? ఏమో నాకు అర్థమైతే లేదు, అస్సలు వినిపిస్తలేదు నాకు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో మెనీ ఆర్ ఆస్కింగ్, క్రైయింగ్. సో ఒక్క విత్తనం, అదేంటంటే నీ గర్భంలో ఒక బిడ్డని దేవుడిచ్చాడు. Amen. హౌ గాడ్ ఆన్సర్స్ యూ డోంట్ నో. దేవుడు ఎలాగా నీకు సమాధానం ఇస్తాడు నీకు తెలియదు. దేవుడు నీకేమి ఇచ్చాడు? దీవెన. నీ ప్రార్థనకు జవాబు ఒక విత్తనం ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది దగ్గర విత్తనం ఉంది? ఎంతమంది విత్తనాలు ఉన్నాయమ్మా నీకు? పిల్లలు పుట్టినరా? నవంబర్ తర్వాత పుడతారులే విత్తనం. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. So, and the answer is in the pregnancy of the woman. As the child arrives, God says, whatever you do with that child is your 30 years blessings అంటాడు. ఈ కుమారుడు ఏదైతే దేవుడు నీకు పిండంగా ఇచ్చాడో, నౌ గాడ్ సేయింగ్, ఐ గేవ్ యూ ద ఆన్సర్ విత్ ఇన్ దిస్ చైల్డ్. వాట్ ఎవర్ యూ సాక్రిఫైస్డ్ ఫర్ మీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీ, ప్రేయింగ్, ఫాస్టింగ్, వాట్ ఎవర్ యూ డిడ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ హిమ్ అంటున్నాడు. Amen. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఏదైతే నీకు కావాలో అవన్నీ నీ కుమారులో పెట్టాను, నీ కూతురులో పెట్టానంట. లేరేమో పిల్లలు, అందుకే చప్పట్లు రావు చాలా మంది. ఉన్నారా పిల్లలు? దీవించు దీవించమని అడుగుతున్నాను. నీ విత్తనంలో దీవెన ఉంది, నీకు మనసు తెలియదు, నీ బుర్రకు అర్థం కాలేదు. దేవుడు ఎప్పుడో ఆన్సర్ చేశాడు. గాడ్ హస్ గివెన్ యూ ద ఆన్సర్ 30 years బిఫోర్, బట్ యూ కుడ్ నాట్ సీ ద ఆన్సర్. Amen. ఎందుకు ఆన్సర్ చూడలేకపోతున్నావు? అడుగు ఒకసారి, అడగమ్మా. కోడి పెంచినట్టు నువ్వు పెంచలేదు కాబట్టి. కోడి ఏం చేసింది? తన పుంజులను వదిలేసి పోలే, తన పుంజులను ఆవారా వదలలే. దేవుడు ఆ పుంజుని నీకు ఇచ్చాడు. ఆ పుంజులో దీవెనలున్నాయి, ఆ పుంజులో వంశం ఉంది, ఆ పుంజులో ఎదుగుదల ఉంది, ఆ పుంజులో బలం ఉంది. 10 మంది పిల్లలైతే నీకు బలం ఉంటుంది, ధనం ఉంటుంది, పేరుంటుంది, ప్రతిష్ట ఉంటుంది. కితనే బచ్చే అయితే 16 బచ్చలు అంటారు. ఆ కాలంలో ఈ కాలం హమ్ దో హమారే దో అంట, పోయినాయి పో అన్నీ. దో మే సోప్ ధో దియే. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకంటే మనం లోకరీతి డబ్బును చూస్తున్నాం, వాళ్ళని వీళ్ళని చూస్తున్నాం. హమ్ దో హమారే దో, బట్ గాడ్ ఈస్ గివింగ్ తీసరే మే ఓ ఆశీర్వాద్ జో దేరా జో ఆప్ మాంగ్ రే. సో అనేక విధాలుగా మన జీవితంలో మనము మన యొక్క ఆశీర్వాదంలో పోగొట్టుకుంటున్నాం. యూ త్రూ అవే ద చైల్డ్, యూ త్రూ అవే ద బ్లెస్సింగ్స్ వాట్ గాడ్ గేవ్ యూ. సో బిడ్డలని కొంతమంది చూడండి, బిడ్డల్ని పుట్టినప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధానంలో పెంచుతలేరు. అది నీ బహుమానం, అది నీ జీవితం, అది నీ బ్లెస్సింగ్, అది నువ్వు చేసిన ప్రార్థన. దట్ ఈస్ ద సీడ్ వాట్ గాడ్ గేవ్ యూ. Amen. కానీ నువ్వు ఎలా పెంచావు ఒకసారి ఆలోచించు. ఈరోజు నా కన్నీరు తుడువు, ఈరోజు నా వేదన తుడువు, ఈరోజు నా బాధ తుడువు, ఈరోజు నా కష్టాల నుంచి నాకు విడుదల అయ్యి. ఎప్పుడో ఇచ్చినా నీకు. అందుకే గర్భం మీద చేయబెట్టి ప్రార్థన చేయాలి. పిల్ల పుట్టినా పుట్టకపోయినా, ప్రభువా ఈ గర్భాన్ని మరియ తల్లి గర్భంలాగా మార్చు, నేను కూడా యేసయ్యనే కనాలి. Amen. నా కడుపు నుంచి కూడా శామ్యూయల్ ప్రవక్తనే పుట్టాలి. నా కడుపు నుంచి ఒక దొంగవాడు, ఒక దోపిడి, ఒక ఆవారా, ఒక తాగుబోతు పుట్టొద్దు. Amen. నేను చేసిన ప్రార్థనకు నా కొడుకు ద్వారా జవాబు రావాలి. Amen. అన్న ప్రార్థన చేసింది. అన్నకు దేవుడు ఏమి ఇచ్చాడు? శామ్యూయల్ ప్రవక్తనిచ్చాడు. ఆమె కష్టాలకు జవాబు శామ్యూయల్ ప్రవక్త. ప్రతి ఒక్క కష్టానికి, అవమానానికి, వేదనకి, బాధకి, దుఃఖానికి జవాబు. ఆర్థిక ఇబ్బందులు ఈజిప్ట్లో ఉన్న యోసేపు వల్లనే మొత్తం దేశము, అన్నదమ్ములందరూ దీవించబడ్డారు. సావలే. గాడ్ గేవ్ లైఫ్ త్రూ జోసెఫ్. Amen. So where was the life for the whole family? From his son Joseph. Your life is in your son. Your blessing is in your daughter. Amen. Everything, every growth is there in your daughter. But you left them as the chicken. As the chicken was comforting the chicks, you were not able to comfort your own son and daughter. నీ కొడుకుని వదిలేసినావు, నీ కూతుర్ని వదిలేసినావు, నీ బ్లెస్సింగ్ని వదిలేసినావు. నీకు తెలియదు నీ గర్భం ఎంత పవిత్రమైనది, ఎంత గొప్పదని. దాని నుంచి పరలోకం ద్వారం తెరవబడుతుంది. Amen. From there God's blessings will come. Amen. But you destroyed that blessings. Amen. లోకరీతిగా, లోక యొక్క మోజుకి, లోకరీతి ఆశలకి, కోరికలకు వాళ్ళని బలి చేసేసినావు. నీ ప్రార్థనకు బలి చేసి పాతేసినావు.
You buried your prayer. You buried your blessing. You buried everything there because of your child. God gave you that blessings. నీ యొక్క నిర్లక్ష్యం, నీ తరతరం యొక్క దీవెన నాశనం. You destroyed generational blessings. Yes or no? అర్థమవుతుందా? బాగా అదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మళ్ళీ ఈ సహోదరి పోయి ఇందాక ఎవరో పాడారు, కష్టాలు ఎదురైనా, మళ్ళీ అదే పాట గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నాకు ఈ పాట చాలా నచ్చుతుంది. ఎవరికి నచ్చుతుంది? దిల్ తుటే లోగోకి నచ్చుతావు. ఎప్పటి నుంచి పాడుతుంది ఇది? 30 సంవత్సరాల నుంచి పాడుతుంది. ఈరోజు కూడా అదే పాట పాడుతుంది. ప్రభా నా కన్నీరు తుడవా. దేవుడు అన్నాడు, ఎప్పుడో తుడిచేసిన నీ కన్నీరు, ఎప్పుడో నీ ప్రార్థనకు జవాబు ఇచ్చినా నేను. ఐ గేవ్ 30 years బిఫోర్. 10 సంవత్సరాల ముందు ఇచ్చిన. హల్లెలూయా. కానీ నువ్వు పెంచడం సరిగా పెంచలే. వాడినొక కిరాతకుడుగా, నువ్వు గొప్ప వ్యక్తి కావాలని, గొప్ప హోదాలోకి వెళ్ళాలని నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆ రోజే ఇచ్చిన నీకు అంటాడు. ద డే ఐ బ్లెస్డ్ యూ బట్ యూ డిడ్ నాట్ టేక్ దట్. అది నువ్వు తీసుకోలేదంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ నేత్రములు కావాలి మనకి. యూ షుడ్ హ్యావ్ ద ఐస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్పిరిట్ ఫిల్డ్ ఐస్ కావాలి మనకి. నేను ఈ సహోదరిని చూస్తే ఏం చూస్తాను? పై రూపం చూస్తాను. కానీ నాకు ఆత్మ ఉంటే, ఆత్మ నేత్రాలు ఉంటే, ఆమెలో ఉన్న వేదన, ఆమెలో ఉన్న బాధ, ఆమెలో ఉన్న బలహీనం, వీటిని చూసి నేను బాధపడే రకంగా మారిపోతాను. నాలో వేరే ఆశలు కోరికలు పుట్టవు. వాళ్ళ వేదన పుడుతుంది, వాళ్ళ బాధ పుడుతుంది, వాళ్ళ తొందరపాటు, వాళ్ళు దేనికైతే వేచి ఉన్నారో వాళ్ళలో ఉన్న కన్నీరు, దుఃఖము నాకు తెలుస్తుంది. దానికోసం నేను ప్రార్థన చేయగలుగుతాను. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకు అలాంటి నేత్రాలు లేవు కాబట్టి మనం కేవలం పైన చూస్తున్నాం. అందుకే మనకు అర్థం కాదు దేవుని ఆశీర్వాదం ఎలా మన జీవితంలోకి వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో చాలామంది, నేను యేసయ్య పుట్టుక గురించి చెప్తున్నాను. చాలామంది చూడండి, ఆ కాలంలో వేచి ఉన్నారు, వేచి ఉన్నారు, వేచి ఉన్నారు, వేచి ఉన్నారు. ఎవరు వస్తారని? మెస్సయ్య వస్తాడని, యేసయ్య వస్తాడని వాళ్ళు వేచి ఉన్నారు. చివరికి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని చూసి ఎలా జీవితం గడిపారు? వాళ్ళ జీవితం చాలా చండాలంగా గడిపారు. కొంతమంది పాపంలో, మరి అదేవిధంగా తిరస్కరించారు. వస్తాడులే అనుకొని కొంతమంది అలా వదిలేశాడు. సో ఆ రీతిగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ జీవితానికి వాళ్ళే సాయం చేసుకోలేకపోయారు. అయితే దేవుడు ఏం చెప్పాడు? నేను మీకు ఒక రక్షకుడిని పంపిస్తా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే రక్షకుడిని పంపిస్తా అంటే వాళ్ళు ఎలా వెయిట్ చేస్తున్నట్టే, ఎలా ఎదురు చూస్తున్నట్టే, పరలోకం నుంచి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అద్భుతం వల్ల ఈ లోకానికి రక్షకుడు వస్తాడు. ఈరోజు మన బతుకదే. ఈరోజు నా కుటుంబంలో బ్రదర్ షూ అంటే షైమని అయిపోవాలనుకుంటాం. మనం కూడా ఒక అద్భుతం జరిగిపోవాలి. బ్రదర్ కై వెచ్చారు, ఊటుకు పోలేని పాతకరే కట్టి పోచా ఇల్లియా అని కట్టి అప్పుడు తాగదు. అయ్యో ఉన్న కొంచెం జాస్తి ఇచ్చే కట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో పోగానే శాంతి సమాధానం వస్తుందని సహోదరి ఇంటికి వెళ్తుంది. ఇంకా జగడం ఎక్కువైపోయింది. ప్రేయర్కి పోనప్పుడు ఊట్లే చండయా చండ. అవునా కాదా? చెప్పండి. ఏదైతే అనుకుంటాం, ఏం పురుషుల కుడికే కూడా తింటి పోయి వేండికినమ్మా నా వరాతికి మీద ఫుల్ బాటిల్ కుడిచిట్టు పడుతున్నానా? అవునా కాదా? చెప్పండి. అరే మీ భర్త అట్లా కాకపోవచ్చు, కానీ మాట వరుసకి చెప్పుకుందాం, ఏమవుతుంది? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, అయితే మనం అలా అనుకుంటాం, దేవుడు గొప్ప గొప్ప కార్యం చేస్తాడు, అట్లా అవుతుంది. ఇంట్లో పోగానే మొత్తం వెలుగు వచ్చేస్తుంది, మా ఇంట్లో అందరు మారిపోతుంది. నాకు కోడలు ప్రేయర్కి వెళ్ళింది, ఏంజిల్ లాగా వస్తుంది అనుకుంటావు. అది డెబుల్ లాగా వచ్చింది. ఏనా ప్రేయర్కి పోతే ఏనా వాయిలో మన్ను అల్లదికో కేడు పడితే ఇదికి వరబడదు పారు. అవ చిన్న పయ్య చేతి టానే ఇదికి పర్లే పరికేడు. ఆ రకంగా అనుకుంటా. అవునా కాదా?
అరే మీ భాషనే నేను మాట్లాడుతున్నా ఇక్కడ నిలబడి, నేనేం జోక్ చెప్పడం లేదు. దిస్ ఈస్ హౌ వీ థింక్. అద్భుతం. అందరూ అనుకుంటారు బ్రదర్ బ్యాటరీ దగ్గర పోగానే విక్టోరియా సిస్టర్ అడగండి, అనుకున్నావా లేదా సిస్టర్? నిజంగా చెప్పు. వాయిల గీషకర్ చొల్లమ్మ వాయితుంది. అరే బ్రదర్ దగ్గర పోగానే నాకు మంచిగా బ్యూటీ పార్లర్ ఫుల్ ప్యాక్ అయిపోతుంది, ఏం కాలే, ఇంకా నాశనం అయిపోయింది. ఎనాచి బ్రదర్ ఎనాచి సిట్ ఎప్పో మూడిట కడవా. అది పర్ సాక్షి ఆ పూట అడిగే ఉన్నాయి అది. నేనేం చెప్పినా అదే చెప్తాను చూడండి. పెట్టిన ప్రేయర్కి వచ్చిన షాపు నేను ఆ బైండింగ్ ప్రేయర్ పన్నారు ఒక బ్రదర్ எனக்கு ஒன்னமா అవును ఆమె చెప్పింది అట్లా ఏనా పెట్టినా. ఎందుకంటే వాళ్ళిద్దరు థిక్కస్ట్ దోస్తులు అనమాట, ఒకరినొకరు మోసం చేసుకున్నారు వాళ్ళిద్దరే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఆ రీతిగా మనం చూస్తున్నాం. బ్రదర్ రాగానే షిప్ అని అయిపోవాలి, బ్రదర్ రాగానే మా కోడలేమో ఏంజిల్ అయిపోవాలి. ఏడైతే ఏదైతే లేదు. ఏంజిల్ అయ్యిందా? నిన్ను కాదు అడుగుతా, అయిందా? ఏమమ్మా సల్లారిందా? ఏం సల్లారి, ఇంకా మంట. ఆమె ఎంతైనా ప్రాఫిటే కదా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను జోక్ చెప్తాను, ఈడ నడిచేదే చెప్తున్నా. ఏనా ప్రేయర్ కింటూ పోనను ఊట్లే ఎప్పుడు ముట్టికిరామా ఆమె మాడు ముట్టరమంది. ఏనామా సత్యమా చూడరా పోయి ఊటుకు మంచా. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి బాగా జోడి కుదిరింది చూడు. సో అలాగా మనం అలా అనుకుంటాం. సో దేవుడు వస్తాడంటే వీళ్ళేమనుకున్నారంటే ఒక అద్భుతం అవుతుంది, ఒక ఆశ్చర్యకరం అవుతుంది, దేవుడు రథం మీద వస్తాడు, డగడగ డగడగ డగడ. మెస్సయ్య రావాలి కదా, ఒక పెద్ద భవనంలో వస్తాడు, డామ్ అని పుడతాడు అనుకుంటుంది. అలా డామ్ బై డామ్ కూడా లేదు, ఏమో శబ్దమే వస్తుంది. బ్రదర్కి ఏమని ప్రేడ్, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. వాట్ సిస్టర్ షరీల్ టిల్ టుడే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. కానీ బెత్లెహేమ్ అన్న పట్టణంలో, జూడయ్య అన్న ఒక స్థలంలో ఆల్రెడీ ఒక పశువుల కొట్టాయిలో ఒక శిశువు పుట్టిండు. వాళ్ళు ఇంకా ఎక్కడి నుంచి చందమామ నుంచి వస్తాడో, ఆకాశం నుంచి వస్తాడో, లేకపోతే ఎక్కడి నుంచో రథాలు మీద జై హో జై హో అని వస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. మీరందరూ అట్లనే ఉన్నారు. எப்போ ஆமோ என் ஆல்ரெடி வீட்டில் ஆயிட்டுக்குதாங்க. జీసస్ எங்கேயோ பொறந்துட்டாரு, நம்ம இன்னும் தேடினுக்கிறோம். போய் చప్పట్లు కొట్టుకోండి. ఇండియాలో తేడిందాక ఆస్ట్రేలియాలో ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? మీకు అర్థమైతే లేదు నేను చెప్పింది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? రూత్ నేను చెప్పింది ఏంటంటే, మనం ఇక్కడ వెతుకుతున్నాం, ఏసే ఆల్రెడీ గుడిసెలో పుట్టేసిండు. నువ్వు ఇక్కడ అద్భుతాలు ఆశ్చర్యకరాలు నా దగ్గర చూస్తున్నావు, ఆల్రెడీ నీ జీవితంలో జరిగిపోయింది. అందుకే అని అన్న, హృదయాలు బాగుపడ్డాయి కానీ ఇంకా మనసులు ఎదగలే. పెరియ పెరియ పేచికత కత్తుకున్నావు వేరు వాయాలే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ రీతిగా ఏసే ఆల్రెడీ జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి ఒక్క లోకంలో ఎదురు చూస్తున్నాడు. ఏమని ఎదురు చూస్తున్నాడు? ఏ గ్రేట్ వారియర్ విల్ కమ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ కిల్ హెరోడ్. హెరోద్ని చంపేస్తారు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సీజర్ రాజుని, హెరోద్ని చంపేసి ఒక మంచి పరిపాలకుడు వస్తాడు, మాకంత శాంతి సమాధానం మంచిగా ఉండే విధంగా దీవెళ్లతో వస్తాడు, మా రాజు వస్తున్నాడు, మమ్మల్ని రక్షిస్తాడని అందరు అనుకున్నాడు. రాజు పుసుక్కుమని గుడిసెలు దూరిపోయిండు. యారుకో తెలియదో అంటారు, వాడు సైలెంట్. ఏం కమందారు ఆ గుడిసెలు. నీ కుటుంబంలో కూడా ఉన్నాడు, పోయి చూడు. అందుకే పోయిన 2-3 వారాల క్రితం ఉప్పు ఇచ్చిన, పోయి మూలకి ఇవ్వండి. ఉప్పుకున్న శక్తి మీకు తెలియదు. దేవుని యొక్క వాగ్దానం ఉంది ఉప్పు మీద. ఉప్పు మీద దేవుని యొక్క వాగ్దానం ఉంది. ప్రతి ఒక్క మూలలో, ప్రతి ఒక్క కిటికీకి, ప్రతి ఒక్క ద్వారబంధం ముందు, నీ బాత్రూంలో, స్నానం చేసే ప్రతి ఒక్క స్థలంలో వేయి నువ్వు స్నానం రోజు చేయి. దరిద్రం పోని నీ కుటుంబం నుంచి. దుష్ట దురాత్మ శక్తులు పోవాలి. దేవుని యొక్క అభిషేకం మన జీవితంలో రావాలంటే, మన కుటుంబంలో శాంతి, సమాధానం, ప్రేమ, అనురాగం, ఐక్యమత్యం ఇవన్నీ అధికం కావాలంటే, జరగలేని కార్యాలు, ఎదుగుదల లేని జీవితం జీవిస్తున్నామంటే
ఉప్పే కారణం. ఎలీషా ప్రవక్త ఉప్పు తీసుకెళ్ళి నీటి మీద ఉన్న శాపాన్ని తొలగించి జీవితంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ఒత్తిడిని తీసివేసి ఎదుగుదలను తీసుకొచ్చాడు. సో ఆ రీతిగా మనం వాడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో వస్తారు హెరోద్ని సీజన్ని డిఫీట్ చేస్తారు అనుకున్నారు, కానీ ముగ్గురు జ్ఞానులు, ద వైస్ మ్యాన్ వేర్ ఏబుల్ టు సీ సంథింగ్ హ్యాస్ అరైవ్డ్. ఆమేన్. అందుకే నేను అన్నా, దేవుని యొక్క విజ్డమ్ చాలా అవసరం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ విజ్డమ్, యూ కెనాట్ సీ వేర్ ద మిరకల్ హ్యాస్ బార్న్, వేర్ ద వండర్ వర్కింగ్ గాడ్ హ్యాస్ కమ్. ఎక్కడ వచ్చి ఉన్నాడు నీ జీవితంలో, యూ షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్. వాళ్ళు చూశారు ఆ సూర్యుడిని, ఆ స్టార్ని చూశారు. ఏదో ఒక సూచన, ఏదో ఒకటి ఈ లోకంలోకి దిగి వచ్చిందని వాళ్ళు అనుకున్నారు. దే సెడ్ సంథింగ్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్ అపాన్ దిస్ ఎర్త్. పరలోకం నుంచి ఏదో ఒక ఆన్సర్ వచ్చింది, ఏదో ఒక జవాబు వచ్చింది. ఎవరో ఒక ప్రార్థన ఫలించింది. ఎవరు చేశారు ప్రార్థన? అన్న చేసింది. సిమియోన్ చేశాడు ప్రార్థన. యేసుని చూసినంత వరకు సావనన్నాడు సిమియోను. యేసుని చూసినంత వరకు సావనన్నది ప్రవక్తరాలు ఆనా. చర్చిలో 7 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత భర్త చనిపోయాడు. ఆ రోజు నుంచి దేవుని కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేసింది. యేసుని కన్న తండ్రి కేవలం యోసేపు మరియ తల్లియే కాదు, ఆనా మరియు సిమియోను కూడా. వాళ్ళు ప్రార్థన ద్వారా యేసుని రప్పించుకున్నారు. తల్లి మరియా గర్భం ద్వారా యేసునికి జన్మనిచ్చింది. ఆమేన్. కాబట్టి దే వేర్ వెయిటింగ్, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ యేసయ్య చూడండి, గొప్పగా రాలేదు, ఏదో గొప్పగా రాలేదు. అయితే ఈ ముగ్గురు చూశారు. ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, కానీ విజ్ఞానంతో నిండిన వారు ముగ్గురే. వాళ్ళు అన్నారు, పరలోకం నుంచి ఏదో ఒక జవాబు వచ్చింది. సో దట్స్ వాట్ ఐ సెడ్, వీ నీడ్ విజ్డమ్. God gives people those who have wisdom, but we don't take the wisdom from them, we reject them. కొన్ని ఆశలకు, కొన్ని కోరికలకు, కొన్ని పేరు ప్రతిష్టకి, కొన్ని ఏదైతే మనకు కావాలో అది దొరకకపోతే మనం తిరస్కరించేస్తాం మనని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దే సెడ్ టు దెమ్సెల్ఫ్, లెట్స్ గో అండ్ ఫైండ్. సో ఎప్పుడైతే మనం ఒకటి వింటామో, ఏదైతే మన జీవితంలో అయితే మనం వింటామో, ఆ స్థలానికి మనం ప్రవేశించాలి. అది తీసుకోవడానికి, అది మనం పొందుకోవడానికి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓన్లీ గాడ్ నోస్ హౌ ద ఏంజెల్స్ రిజాయిస్. దూతలు సంతోషంగా ఎలా ఉండగలుగుతారు, ఎలా ఉంటారు మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా దూతలు ఎలా సంతోషంగా ఉంటారని? తెలుసా? చెప్పండి. ఒక పాపి మారితే దూతలు సంతోషంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మీరు పుడితే, ఇప్పుడు మీ గురించి చెప్పేసి నేను ముగిస్తున్నాను. మీరు పుడితే ఓన్లీ గాడ్ నోస్ వాట్ ఆన్సర్ అరైవ్డ్ ఆన్ యువర్ బర్త్డే. మీరు పుడితే కేవలం దేవునికి మాత్రం తెలుస్తుంది ఈ లోకంలో ఎలాంటి జవాబు వచ్చింది. ఆమేన్. వెన్ యూ వేర్ బార్న్ దేర్ వాజ్ ఎ ఆన్సర్. ఆమేన్. ఈ లోకంలో నువ్వు పుట్టినప్పుడు ఒక ఆన్సర్ ఉండే. నీ వల్ల ఒక శామ్వెల్ పుడతాడు. అమ్మ, ఆ శామ్వెల్ వల్ల ఒక జవాబు, నువ్వు ఏ జవాబు అయితే అడుగుతున్నావు, ఏ ప్రార్థన అయితే చేస్తున్నావు, రాబోయే రోజుల్లో ఎలా నీ కుటుంబం పడకుండా నేను ఎత్తబోతున్నాను, ఆ జవాబు నేను పంపిస్తున్నాను అని చెప్పి దేవుడు నీ కొడుకుని పంపించాడు. నువ్వు పుట్టినప్పుడు ఆ జవాబు నీ గర్భంలో పెట్టి పంపించాడు. ఆమేన్. సో ఎవ్రీ వన్ వెన్ వీఆర్ బార్న్, గాడ్ నోస్ ద ఆన్సర్. ఈ జవాబు నేను ఈ లోకానికి పంపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, సినిమాలో ఒక విలన్ పోయి హీరోని కొట్టడానికి పోతాడు. అయితే విలన్ ఏమంటాడు, ఒక పెద్ద బాడీ బిల్డర్ ఇట్లా అంటాడు. ఆడు పోతాడా కొట్టడానికి? పోతాడా? పోతాడు. సినిమాలు సరిగా చూడరు మీరు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ బాడీ బిల్డర్ తర్వాత ఇంకొకటి పంపిస్తాడు. వాడు హీరో కొట్టేస్తాడు. వాడు హీరో ఎవరినైనా కొడతాడు. అయితే నెక్స్ట్ పోతాడు. నెక్స్ట్ కూడా కొడతాడా లేదా? కొడతాడు కదా. అవును. చూడండి, ఈయన ఇషా అట్లా దేవుడు కూడా ఒకరి తర్వాత ఒకరిని ఈ లోకానికి పంపిస్తూనే ఉంటాడు. సో మనం పుట్టినప్పుడు ఈ లోకానికి ఒక జవాబు పంపిస్తున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ సెండింగ్ అన్ ఆన్సర్. ఒక జవాబు ఈ లోకంలో పంపిస్తున్నాడు, కానీ మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, కొంతమందిని పేరు మనం పిలుస్తాం, జోసెఫ్ అని పిలుస్తాం. అవునా కాదా? అవును. అది చాలా కామన్. జోసెఫ్, మేరీ. ఎనా మేరీ, లూర్ది మేరీ. ఎనా మేరీ, ఆర్కి మేరీ. ఎనా మేరీ, ఎనా ఎనదో మేరీ ఉంటుంది. ఆమె వైలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ఎస్ సార్ నువ్వు எஸ் பிரதர் கொஞ்சம் பேர் ஊட்டச்சட்டி பேருங்க வச்சுக்குவாங்க அதேனாது வேறு வேறு அங்கிரேஜி பேருங்க பாதி அங்கே பாதி இங்கே ப்ரைஸ்லான் ஆமாவா இல்லையா நான் ప్యూర్ అంగ్రేజీ పేరుతో వెతికిన ప్యాట్రిక్ పేరు ప్రైజ్లాన్ Praise the Lord. సో మనం ఏం పిలుస్తాము జోసెఫ్ మీకు తెలుసా జోసెఫ్ అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా బ్రదర్ బ్రదర్ రాబిన్ అని నేను పిలుస్తున్నాను ఓకేనా దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా నువ్వు నా ప్రవచనము అంటున్నాడు Amen. యు ఆర్ మై ప్రాఫెసీ యు ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ మై థింగ్స్ వాట్ ఎవర్ ఐ ప్రాఫెసైడ్ Amen. నేను ఇచ్చిన ప్రవచన దేవుడు నన్ను ప్రాఫెసీ అని పిలిచాడు ఐ కేమ్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ గాడ్ వాట్ ఎవర్ ఈ కెప్ట్ ఇన్ మీ Amen. మీరు ప్యాట్రిక్ అని పిలుస్తారు బ్రదర్ ప్యాట్రిక్ అని పిలుస్తారు దేవుడు నన్ను హీలర్ అని పిలుస్తాడు దేవుడు నన్ను ప్రాఫిట్ అని పిలుస్తున్నాడు దేవుడు నన్ను ఏదేదని పిలుస్తున్నాడు నన్ను పంపించక మునిపే నా పేరు ప్యాట్రిక్ కాదు నన్ను ఒక వ్యక్తిగా దేవుడు ఎన్నుకొని పంపించాడు Amen. సో యు ఆర్ నాట్ విక్టోరియా యు ఆర్ ఏ ఆన్సర్ యు ఆర్ ఏ ప్రాఫిట్ Amen. ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. తండ్రి వందనం తండ్రి వందనం. యేసువా వందనం యేసువా వందనం. పావనాత్మదేవ వందనం పావనాత్మదేవా వందనం. త్రియేక దేవ వందనం త్రియేక దేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అనుకుంటాం చాలామంది ఇప్పుడు సగాయి మేరీ కావచ్చు లూర్ది మేరీ కావచ్చు ఏదన్నా కావచ్చు కానీ ఎప్పుడైతే మనం ఒక సగోదరిని మేరీ అని పిలుస్తున్నామో గాడ్ కాల్స్ హర్ ఏ ఆన్సర్ ఈ మేరీ వచ్చిందంటేవో నా జవాబు పోతుంది అక్కడ Amen. ఆ సగోదరి మేరీ అని వచ్చింది అక్కడ జవాబు పోయింది ఆ క్యారలిన్ వచ్చిందంటే అక్కడ జవాబు పోయింది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఈ లోకానికి జవాబుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఒక హీలర్గా ఒక ప్రాఫిట్గా ఈ లోకరీతి ఇంజనీర్గా డాక్టర్గా సైంటిస్ట్గా నా జవాబు నేను పంపిస్తున్నాను Amen. ఇదిగో ఇతన్ని పంపిస్తున్నా ఇతన్ని ఎయిర్ప్లేన్ క్రియేట్ చేస్తాడంటాడు Amen. సో ఆ రీతిగా దేవుడి లోకానికి ఒక్కొక్కరిని పేరు పెట్టి పంపిస్తున్నాడు కానీ మనమేం చూస్తున్నామంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ గొప్పతనాన్ని చూస్తలేం దేవుని యొక్క జవాబు చూస్తలేం అడ్వాన్స్మెంట్ని చూస్తున్నాం టెక్నాలజీ ఏఐని చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా వరకు దేవుళ్ళలో చూస్తలేం గొప్పతనం అవన్నీ దాంట్లో పెట్టిందంట అన్నీ సులువైపోతుంది పిల్లల్ని నడిపించేది కూడా అదే చెప్తుందంట ఇంకా భర్త భార్యకి ఏం తెలియదు వాళ్ళు ఏఐని అడిగే పిల్లల్ని నడిపిస్తారు ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. అవునా కాదా అది చెప్తుంది నేను రోజు చూస్తూ ఉంటాను ఫేస్బుక్లో చూస్తే ఏఐతో నేను పిల్లల్ని చదివిస్తానంట ఏఐతో నేను పిల్లల్ని నడిపిస్తున్నానంట ఏఐతో ఎప్పుడెప్పుడు అన్నం పెడ ఇప్పుడు నీకు ఏం తెలియదు ఇప్పుడు అన్నీ ఏఐకే తెలుసు ఆయన్ని అంతా ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. ఇప్పుడు భర్తతో ఎట్లా ఉండాలంటే ఏఐ నేర్పిస్తాడు భార్యతో ఎట్లా ఉండే ఏఐ నేర్పిస్తాడు ఎట్లా ప్రేమించాలంటే ఏఐని అడుగు జీసస్ని అడుగుకు ఈరోజంతా ఏఐ అయిపోయింది సో ఆ రకంగా ప్రైజ్ ద లార్డ్ తండ్రి వందనం తండ్రి వందనం. సో ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు కానీ ప్రజలే దేవుణ్ణి వద్దని తిరస్కరిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. తండ్రి వందనం తండ్రి వందనం. సో ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది ఫ్యామిలీస్ ఇవి అర్థం చేసుకుంటే చాలామంది కుటుంబాలు ఇవి అర్థం చేసుకుంటే వాళ్ళు ప్రార్థన చేయడం ఆపేస్తారు ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు ఆల్రెడీ నీ ఇంట్లో వచ్చి ఉన్నది కాబట్టి Amen. కొట్టద్దు మీరు చెప్పట్లు ప్రైజ్ ద లార్డ్ Praise the Lord. ప్రతి ఒక్క ప్రార్థన ఒక్కొక్క బిడ్డ ద్వారా ఒక్కొక్క ప్రార్థన జవాబు వచ్చింది మీకు Amen. కానీ మీరు తీసుకోలేకపోతున్నారు అది అర్థం చేసుకోలేకపోతున్నారు Amen. ఒక కొడుకు ఒక కూతురు ఒక కోడలు నీ మనమడు నీ మనమరాలు ద్వారా ఎన్నో జవాబులు దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నాట్ ఏబుల్ టు నో దట్ యువర్ ప్రేయర్ హెస్ కమ్ యువర్ ఆన్సర్ హెస్ కమ్ ఈరోజు మీరు నిజంగా చూస్తే మీ బిడ్డల్లో చూస్తే మీ మనమరాల్లో చూస్తే నా జవాబు వచ్చింది నువ్వు పాడలేకపోతున్నావు నీ మనమరాలు పాడుతుంది ఈడ నువ్వు పాడలేకపోతున్నావు నీ కూతురు పాడుతుంది నీ కొడుకు పాడుతున్నాడు జవాబు వచ్చిందా లేదా నువ్వు ప్రార్థన పరురాలు అవ్వాలని కోరుకున్నావు వచ్చిందా లేదా చాలా మంది కోరుకుంటారు ప్రభువా నేను ప్రాఫిట్ కావాలి నేను షూ అంటే ఎగిరిపోవాలి మనుషులు ఓకే అంటాడు దేవుడు నువ్వు పో రేపు ఎలోహిం మినిస్ట్రీ జాయిన్ అయిపో అక్కడ డాలీ ఉంటుంది నీకు స్తుతి ఆరాధన నేర్పిస్తుంది అయితే ఆ సహోదరి వచ్చింది వీడికి నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తే డాలీ ఏం చేసింది ఆమె కొద్దిగా పెద్దదాన్ని అనుకో అక్క కొద్దిగా ఊడ్చే అన్నది నువ్వు గింత లేవు నన్ను ఊడమంటావా నేను ఏం చదివినా నీకేం తెలుసు నా హోదా ఏంటి నా పేరు పెద్దటి ఈమె ఇట్లా నీలిగిందనమాట అయితే కొన్ని రోజుల తర్వాత దేవుడి దగ్గర పోయింది ప్రభా నువ్వు చెప్పినట్టు నేను ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీ పోయినా ఆ డాలీ నన్ను ఊడమంటుంది నేనేమో ప్రవక్త కావాలని నువ్వు ప్రవక్త కావాలనుకున్నావు కదా
ఆ డాలియే నీకు ఆ దారిలోకి తీసుకెళ్తుంది. ఆ దారి ఊడ్చుడా, ఆ ఊడ్చుడే, ఆ ఊడ్చుడే ఒకరోజు నిన్ను వర్షిప్లోకి తీసుకెళ్తుంది. ఆ ఊడ్చుడే ప్రార్థన వీరాలుగా చేస్తుంది. ఆ ఊడ్చుడే నిన్ను ఒక ప్రవక్తగా మారుస్తుంది. ఆ ఊడ్చుడే నువ్వు ప్రవచనలు ఇచ్చే విధంగా, హీలింగ్ చేసే విధంగా, నువ్వు జీవితాలు మార్చే విధంగా తయారు చేస్తుంది. ఆ నిన్ను ఊడిపించే వ్యక్తియే నీకు ఆ స్థలానికి తీసుకెళ్తుంది. కానీ నువ్వేం లే, నేను అవన్నీ చెయ్యను, ನಾನು ಬೊಟ್ಲರ್ ಮಗೋ, ನಾನು ಎಬ್ಡಿ ಚೀపురు కట్ట పుడికివే. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు చిన్న చిన్న వాటిలో పెద్ద పెద్ద ఆశీర్వాదం పెడతాడు. కానీ మనకు ఉన్నాయి చూడు, దానికంటే ఎక్కువ ఉన్నాయి. దానివల్ల దేవుని యొక్క ప్రవచనం మన జీవితంలో ఫలించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఎప్పుడల్లా మన జీవితంలో మనకు ఏదైతే జరగాలనుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే అది కనుక్కోలేకపోతుంటాం, ఒకరి దగ్గర తెలుసుకోలేకపోతుంటాం, అది విని మనం నేర్చుకోలేకుండా మన జీవితాన్ని మనమే బాధల్లో కష్టాల్లో నడిపిస్తున్నాం. ఈరోజు చాలామంది కన్నీటి జీవితం జీవిస్తున్నారంటే మీ ఆన్సర్ మీ ఇంట్లో ఉంది. అది మీకు తెలియదు కాబట్టి ఇంకా ఏడుస్తున్నారు. దుట్టు వెతికిని పట్నాచావర మాదిరికి దీనికి పైసలు ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయి తెలియదు కదా. పైసలు ఉంటే రామ్నగర్లో పోయి కళ్యాణి బిర్యానీ తినొచ్చు, నల్లాంబడు బవర్షిలో అన్నం తినొచ్చు, చికెన్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, కానీ పైసలు ఇంట్లోనే ఉన్నాయి. గుడ్డోల్లాగా బతుకుతున్నాం మనం. సో నీ ఇంట్లోనే నీ ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి, కానీ చూడలేకపోతున్నాం. సో ఈరోజు ఆ కళ్ళు మనల్ని దేవుడు తెరవాలని, మనం దీవించబడాలని, ఆ దీవెనలన్నీ ఏదైతే ఎక్కడెక్కడ దేవుడు దాచిపెట్టున్నాడు అవన్నీ మనం జీవితంలో ఫలించాలని